ఎంతసేపు అయింది వచ్చేసి మీరు ఆ టీ న్యూస్ దానికి వెళ్ళి? సార్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది సార్. అమ్మో, మీ ఇద్దరు చాలా గట్టివాళ్ళే. మీరు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అన్నట్టుగా. నేను ఇవాళ అనుకున్నా టీ న్యూస్ ఉంది కదా, అంతా ఓకే అన్ని అనుకున్నట్టుగా జరగకపోవచ్చు కదా, చాలా మంది విఐపీస్ వచ్చి ఉంటారు. సార్ వీఆర్ లైవ్. సార్ లైవ్, యా. ఓకే, 1 second సార్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ లైవ్. సెప్టెంబర్ 5వ తారీఖు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ముగ్గురు ఎంతో గొప్ప పాత్ర పోషిస్తారు. అమ్మ, నాన్న, గురువు. ఈ గురువుని ఒక అద్భుతంగా మన జీవితంలో కనుక తీసుకుంటే, ఒక అద్భుతంగా అని చెప్తున్నాను ఎందుకంటే అద్భుతాలు సృష్టించాలంటే ఒక వ్యక్తికి ఒక గైడెన్స్ కానీ, ఒక వ్యక్తికి ఆ సూర్యుడి కిరణాలు పడడం వల్ల, కాంతి వల్ల జీవితాల్లో వెలుగులు ఎలా వస్తాయో, ఒక టీచర్ వల్ల కూడా ప్రతి ఒక్క విద్యార్థి దశలో ఎన్నో విషయాలు గొప్పగా నేర్చుకుంటారు. అటువంటి టీచర్స్ డే సెప్టెంబర్ 5వ తారీఖు. సార్ ఒక్కరోజైనా టీచర్స్ డే అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. బర్త్డే ఒక్కరే జరుపుకున్నాం, మిగతా అన్ని రోజులు ఏడుస్తూ ఉండమని కాదండి. హ్యాపీ బర్త్డే అంటే ఆ రోజు ఇంకొంచెం ఆనందంతో నెక్స్ట్ 1 year ఎలా ఉండాలని చెప్పి ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ తో ఇంకా పుట్టినరోజు ఇంకా అద్భుతంగా జరుపుకుంటూ ఇంకా ఆనందంగా పెంచుకుంటూ బతకాలని చెప్పేది హ్యాపీ బర్త్డే. అందుకే ఒకరోజు సెలబ్రేట్ చేసుకోవడం కాదు, మనం ఈ భూమి మీదకి వచ్చి ఇంకా అద్భుతాలు సృష్టించాలని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మనల్ని నూతన ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లేది హ్యాపీ బర్త్డే. ఇక్కడ టీచర్స్ డే కూడా ఒక్కరోజు వాళ్ళ గౌరవం ఇవ్వడం మన సంస్కృతి కాదు, కానీ ఆ ఒక్కరోజు గుర్తించి ఇంకా గౌరవం ఎలా పెంచాలి అనే అంశం మీద మాత్రమే మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో భాగంగా ఈ రోజు మనకు ఒక అద్భుతమైన వ్యక్తిని, ఎందుకంటే ఆయన స్టూడెంట్ ఆ జనరేషన్ ని చూశారు, టీచర్ గా ఉండి ఆ జనరేషన్ ని చూశారు, ప్లస్ టీచర్స్ రన్ చేస్తూ, అంటే ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ అటు టీచర్స్ హ్యాండిల్ చేస్తూ ఇటు పిల్లల జనరేషన్, ఈ రెండింటి మధ్య గ్యాప్ ని కూడా ఆయన చూశారు. అలాంటి వ్యక్తితో ఆయన ఐడియాలజీ లాస్ట్ టైం మనకి సుధీర్ టాక్స్ లో ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఒక రెవల్యూషన్ లాగా మారాయి. ఈ రోజు అదే వ్యక్తిని టీచర్స్ డే సందర్భంగా రేపటి రోజున మనం ఏదైనా కొత్తగా నేర్చుకొని సరే ఆ కొత్తదనంతో ఇంకా నూతన ఉత్సాహంతో ముందుకెళ్తూ, ఇప్పటికే గత సంవత్సరంన్నర కాలంగా టీచర్స్ కి పిల్లలకి మధ్య గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ ని భర్తీ చేస్తూ విద్యార్థులు టీచర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి, అసలు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ఇంకొంచెం బాండింగ్ పెంచుకోవాలి, అసలు పిల్లలు ఎటువంటి లక్షణాలు పెంచుకుంటే వాళ్ళు గొప్ప వ్యక్తులుగా మారతారు అని చెప్పి ఒక అకాడమిక్ డైరెక్టర్ గా, కెరియర్ కౌన్సిలర్ గా, ఎంతో మంది సిఎల్ ని తయారు చేసిన ఒక అనుభవంతో, ఒక ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ పర్సన్ గా ఈ రోజు కొన్ని వేలని నేను చెప్పనులేండి, లక్షలనే చెప్తాను, లక్షల మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ ఆ విద్యార్థి యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా అనేక అంశాల మీద న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ఇవ్వడం, టీవీలో ఇంటర్వ్యూస్, ఇలా ఎన్నో విషయాల్లో పిల్లలకి, పేరెంట్స్ కి, అటు టీచర్స్ కి ముగ్గురికి అనుసంధానించుకుంటూ ఎలా చెప్తే ఇంకొద్దిగా నెక్స్ట్ జనరేషన్ ముందు తీసుకెళ్లొచ్చు, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి చాలా గొప్ప విషయాలు మనకి నేర్పించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు మాస్టర్ మైండ్స్. మాస్టర్ మైండ్స్ అంటే మామూలుగా మనకి తిరుపతి లడ్డు ఎంత ఫేమస్, కాకినాడ కాజా ఎంత ఫేమస్, నాకు తెలిసి సిఏకి మాస్టర్ మైండ్స్ అంత ఫేమస్. దాని గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అటువంటి మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దాన్ సిఏ మోహన్ గారు. మీ అందరికీ ఆయన గురించి ఆల్రెడీ ఎవరైతే మన సూపర్ స్కూల్ కానీ లేకుంటే సుధీర్ సాండ్రాతో అసోసియేట్ ఉన్నారో వాళ్ళందరికీ మోహన్ సార్ ఆల్రెడీ తెలిసే ఉంటారు, చాలా పరిచయస్తులు. ఈ రోజు ఆయనతో మనం మాట్లాడదాం చాలా గొప్ప విషయాలు. దాంతో పాటు ఇక్కడ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో, ఫేస్బుక్ లైవ్ ఇచ్చాను, ఫేస్బుక్ లో నేను చూస్తున్నాను, ఇక్కడ చాట్ బాక్స్ కూడా ఓపెన్ చేస్తున్నాను. మీరు ఒకవేళ సార్ని ఏదైనా క్వశ్చన్లు అడగాలనుకున్నా, మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించి, మీ పిల్లల యొక్క వ్యక్తిత్వానికి సంబంధించి, వాళ్ళ ఆలోచన విధానానికి సంబంధించి తగిన క్వశ్చన్స్ మీకు ఏదైనా అనిపిస్తే మీరు సార్ని కూడా అడగచ్చు. ఫస్ట్ విల్ స్టార్ట్. సార్, వెల్కమ్ టు టుడేస్ లైవ్. సార్ నమస్తే సార్. నమస్తే. జస్ట్ అ మినిట్ సార్, జస్ట్ అ మినిట్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ బీయింగ్ విత్ us టుడే. చాలా సంతోషం. సారీ ఎస్ సార్, ఒక 5 seconds డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ సార్. అబ్సల్యూట్లీ ఓకే సార్. థ్యాంక్స్ అలాట్ అండి సూపర్ స్కూల్ కి ఆహ్వానం పలికినటువంటి సూపర్ స్కూల్ కి, అండ్ అలానే మా ఫ్రెండ్ సుధీర్ సండ్రా గారికి, అలానే ఈవెంట్ అద్భుతంగా కోఆర్డినేట్ చేసినటువంటి నిఖిల్ గారికి థ్యాంక్స్. అలానే చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మీ విలువైన టైం మాకు ఇస్తున్నారు. ఇదేదో ఫ్రీ ప్రోగ్రామ్ అని మేము అనుకోవట్లేదండి, ఫ్రీ ప్రోగ్రామ్ కాదు. ఎందుకంటే చాలా విలువైనది ఏంటంటే మీ టైం మాకు ఇస్తున్నారు.
మీరు చూస్తున్నారంటే చాలా విలువైన టైం మీరు మాకు ఇస్తున్నారు. సో సుధీర్ గారు నా స్థాయికి మించి నాకు రెస్పెక్ట్ ఇచ్చారు అనిపిస్తుంది. అండ్ రియల్లీ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ అండి. సో కాకపోతే ఒకటైతే హానెస్ట్ గా అడ్మిట్ చేస్తాను, 2002లో మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసాం. అండ్ ఐ స్టార్టెడ్ మై టీచింగ్ రైట్ ఫ్రమ్ 2000 అండి. అంటే పాస్ అవ్వకముందే ఐ యూజ్డ్ టు టీచ్ మై సిఏ ఇంటర్ స్టూడెంట్స్, సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్. మచ్ బిఫోర్ ఐ క్వాలిఫైడ్ మై సిఏ ఇన్ 2002, ఐ స్టార్టెడ్ మై టీచింగ్ ఇన్ 2000 ఇట్ సెల్ఫ్. అంటే ఆల్మోస్ట్ ఒక 20 years ఒక అకాడమిషియన్ గా, ఒక టీచర్ గా. సో ముందుగా అందరికి టీచర్స్ డే శుభాకాంక్షలు. సుధీర్ సార్ చాలా మంచి పాయింట్ స్టార్ట్ చేశారు. హానెస్ట్లీ ఐఎమ్ నాట్ బోస్టింగ్. టీచర్స్ డే అనేది ఏ ఒక్క రోజే కాదు, ప్రతిరోజు గురువు కనిపించిన ప్రతిరోజు టీచర్స్ డేనే. మనం కేవలం బర్త్డే రోజు సంతోషంగా ఉండటం కాదు, జనవరి 1st రోజు సంతోషంగా ఉండటం కాదు, ప్రతిరోజు సంతోషంగా ఉండాలి. అలానే టీచర్ కనిపించిన ప్రతిసారి మనం ఎంతో హంబుల్ గా, ఎంతో హానర్ గా చూడాలి. అండ్ టీచర్స్ డే అనేది కేవలం టీచర్స్ కే కాదండి, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో టీచర్స్ ఎంత ప్రాముఖ్యత ఉంటుందో నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అంతే ప్రాముఖ్యత అండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక హాస్పిటల్ రన్ అవ్వాలంటే కేవలం డాక్టర్సే కాదు, అక్కడ ఉన్న నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు కూడా దే ప్లే ఎ డామినెంట్ రోల్. అలానే ఈ టీచింగ్ వ్యవస్థలో టీచర్సే కాదు, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా. సో గురువులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. సో ఒక చక్కటి అంశం. సో ఈ రోజున ఈ టీచర్స్ డే అకేషన్ బేస్ చేసుకొని యొక్క ఇంటరాక్షన్ లేదా ఈ డిబేట్, ఈ డిస్కషన్ పెట్టడం జరిగింది. కానీ బట్ ఇది టీచర్స్ డే కి సంబంధించిన కన్ఫైన్ అయ్యేటటువంటి డిస్కషన్ కాదండి. కొద్దిగా టీచర్స్ గురించి, వాళ్ళ ప్రాముఖ్యత గురించి చెప్తాం, కానీ బట్ వీ హ్యావ్ ఏ డిఫరెంట్ ఎజెండా, వీ హ్యావ్ ఏ డిఫరెంట్ టాపిక్. సో ఇది టీచర్స్ డే గురించి కాదు, టీచర్స్ డే అకేషన్ మీద బేస్ చేసుకొని ఏదో ఒక మంచి కాన్సెప్ట్ డెలివర్ చేయాలి, స్టూడెంట్స్ ని గైడ్ చేయాలి, పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది. సార్ సుధీర్ సార్. చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఇది ఈరోజు టీచర్స్ డే కి, టీచర్స్ అనగానే ఇక్కడ విద్యార్థి వ్యవస్థ గుర్తొస్తుంది, అటు తల్లిదండ్రుల ఆశలు గుర్తొస్తాయి, ఇలా ఎన్నో ఆశయాలు కూడా గుర్తొస్తాయి. అందులో మీకు స్పెషల్ గా టీచర్స్ డే రోజు ఒక గిఫ్ట్ ఇవ్వడానికి కంటెంట్ తీసుకొని వచ్చానండి. దాదాపుగా నేను లాస్ట్ ఇయర్ మోహన్ సార్ తో నేను ఒక సెషన్ చేస్తే చాలా అద్భుతమైన ఇన్పుట్స్ ఇచ్చారు. అది చాలా మంది పేరెంట్స్ కి ఉపయోగపడ్డాయి. ఈ రోజు అదే అంశం గురించి మాట్లాడతాం. సార్, మీరు దాదాపు ఒక 20 years నుంచి ఒక మేనేజ్మెంట్ పర్సన్ గా ఉన్నారు. 20 years ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు చెప్పింది 2002లో స్టార్ట్ చేశారు. నాకు తెలిసి 20 ఏళ్ళు, దాదాపుగా 20 ఏళ్ళు. 19 years క్రాస్ 20th year లో. ఎస్ సార్. ఈ 20 years లో మీరు మేనేజ్మెంట్ గా చూసి, మేనేజ్మెంట్ రోల్ నుంచి చూసారు, అటు టీచర్ రోల్ నుంచి కూడా చూసారు. అసలు వ్యవస్థలో ఎటువంటి మార్పులు వచ్చాయి? పిల్లల ఆలోచన విధానం అవ్వచ్చు, వాళ్ళ బిహేవియర్ లో అవ్వచ్చు, ఎటువంటి మార్పులు మీకు కనపడ్డాయి సార్ అసలు మొత్తం వ్యవస్థలో? చాలా చక్కటి క్వశ్చన్ తో స్టార్ట్ చేశారండి. F2F అంటాను నేను. F2F అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫ్యాకల్టీకి ఉంటే ఇంపార్టెన్స్ పోయి ఇప్పుడు ఫెసిలిటీస్ కి ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. మీరు ఎలాంటి గొప్ప గొప్ప ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూసినా కూడా వాళ్ళ ఫ్యాకల్టీకి ఇచ్చేటువంటి ప్రామినెన్స్ లేదా వాళ్ళ ఫ్యాకల్టీని ప్రొజెక్ట్ చేసుకునే దగ్గర నుంచి మా ఫెసిలిటీస్ ఇవన్నీ ప్రొజెక్ట్ చేసుకునే స్థాయికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తెగజారిపోయిందండి. ఇప్పుడు సపోజ్ ఒక 20 years బ్యాక్ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ జాయిన్ అయ్యేప్పుడు పలానా కాలేజ్ లో కామర్స్ బాగుంటుందట, పలానా కాలేజ్ లో అకౌంట్స్ బాగుంటుందట, పలానా కాలేజ్ ఎంపీసీ బాగుంటుంది, పలానా కాలేజ్ ఎంఈసీ బాగుంటుంది. ఎందుకని? ఫ్యాకల్టీ బాగుంటుంది. సో అలా ఫ్యాకల్టీని బట్టి కాలేజ్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఫెసిలిటీస్ ని బట్టి కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్ ఆర్ నాట్ సార్? ఎస్ సార్. గారు ఎస్ ఆర్ నో? ట్రూ సార్. మీరు ఏ కాలేజ్ వెబ్సైట్ అయినా చూడండి, మా కాలేజ్ వెబ్సైట్ చూసినా, ఏ కాలేజ్ వెబ్సైట్ చూసినా, బ్రౌచర్ చూసినా కూడా వి టాక్ మచ్ అబౌట్ ద ఫెసిలిటీస్ దాన్ ఆఫ్ ఫ్యాకల్టీ. కారణం మీరు అంటే స్టూడెంట్స్, పేరెంట్స్. మీరు ఎప్పుడైతే ఫెసిలిటీస్ కి, ఫ్యాకల్టీకి సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తారో రెండింటిని ప్రొజెక్ట్ చేస్తాం. బట్ మీరు ఫెసిలిటీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రతి స్టేట్మెంట్ అంటే జనరలైజ్ చేసి చూడద్దు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ప్రతి పేరెంట్ ఇలానే ఉండడు, ప్రతి స్టూడెంట్ ఇలానే ఉండడు, ప్రతి మేనేజ్మెంట్ ఇలానే ఉండదు, బట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. బట్ మనం ఈ రోజుల్లో ఫ్యాకల్టీస్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నామంటే ఆబ్వియస్లీ వన్ హ్యాస్ టు అడ్మిట్, హానెస్ట్ గా మన అందరూ ఒప్పుకొని తీరాలి. ఏంటంటే ఎవరికి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే ఫెసిలిటీస్. లావిష్ గ్రీన్ గా ఉండేటువంటి క్యాంపస్, సినిమా థియేటర్స్ లాగా ఉండేటువంటి క్యాంపస్ లో, సినిమా థియేటర్స్ లాగా ఉండేటువంటి క్లాస్ రూమ్స్, సినిమా థియేటర్స్ లాగా ఉండేటువంటి ల్యాబ్, అండ్ సినిమా థియేటర్ లో ఉండేటువంటి స్థాయి గల వాష్రూమ్స్, ఇవి కావాలని మనం కోరుకుంటున్నాం. ఈవెన్ మనకు కావాల్సిన హాస్టల్స్ కాదు, స్టార్ హోటల్లో ఉండేటువంటి అకామిడేషన్ అలాంటివి కోరుకుంటున్నాం. కాబట్టి ఆబ్వియస్లీ ఏం చేస్తున్నారు ప్రతి కాలేజ్ వాళ్ళు? తీసుకున్న ఫీజు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ వాళ్ళు 1 lakh తీసుకుంటే, గతంలో ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 60,000 50,000 రూపీస్ స్టాఫ్ ఖర్చు పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు 1 lakh తీసుకుంటే 70,000 ఫెసిలిటీస్ ఖర్చు పెడుతున్నారు, 30,000 రూపీసే ఫ్యాకల్టీ ఖర్చు పెడుతున్నారు లేదా స్టాఫ్ ఖర్చు పెడుతున్నారు. నేనైతే హానెస్ట్ గా చెప్తున్నాను, బయట జరుగుతుందిలే. నాకు కనిపించిన అతిపెద్ద మార్పు ఇది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
మనకి ఐఐటి అంటే ఈ రోజున ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈవెన్ సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో చాలా ప్రామినెంట్ కలిగినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఐఐటి కోచింగ్ సెంటర్స్ అంటే మనకి చక్కగా కోచింగ్ ఇచ్చేయి లేదా అద్భుతంగా కోచింగ్ ఇచ్చేయి, అలానే చాలా ప్రీమియం ఫీజు తీసుకునేటువంటి కోచింగ్ సెంటర్ చాలా ఉన్నాయి. పేర్లు అక్కర్లా, నేను మాట్లాడుతుంటే ఆ పేర్లు మీకు గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, చాలా మంచి ఫీజు తీసుకునేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఐఐటి రామయ్య గారు మనకి ఖచ్చితంగా మనం మర్చిపోకూడనటువంటి వ్యక్తి చుక్కా రామయ్య గారు. ఆయన ఐఐటిని ఇంటి పేరుగా మార్చుకున్న ఐఐటి రామయ్య గారు, చుక్కా రామయ్య గారు. ఆయన ఐఐటి జేఈకి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేవాళ్ళు, ఐఐటి జేఈకి కోచింగ్ ఇచ్చేవాళ్ళు. ఆయన దగ్గర ఐఐటి జేఈ కోచింగ్ కి జాయిన్ చేస్తే ఐఐటిలో సీట్ వచ్చినట్టే అనేటువంటి ఒక నానుడి, అనేటువంటి ఒక నమ్మకం ఆ రోజులో ఉండేది, దోస్ డేస్. అంటే చుక్కా రామయ్య గారి దగ్గర అడ్మిషన్ కోసం మళ్ళీ సపరేట్ గా కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఎలాంటి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్ కి చుక్కా రామయ్య గారు, ఐఐటి రామయ్య గారు కోచింగ్ ఇస్తారు. మన కోచింగ్ ఇచ్చేది ఐఐటి కాదండి, ఐఐటి ఎంట్రన్స్ కి. దాన్ని ఐఐటి జేఈఈ అంటాం, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ చుక్కా రామయ్య గారి దగ్గర సీటు సంపాదిస్తానికి మళ్ళీ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. సో ఈ కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అయితే వీళ్ళు చుక్కా రామయ్య గారు పెట్టేటువంటి ఆ ఎంట్రన్స్ టెస్ట్ కోసం, అడ్మిషన్ టెస్ట్ అనండి, అడ్మిషన్ టెస్ట్ కోసం తర్ఫీదు ఇచ్చేవాళ్ళు. కొన్ని వేల మంది ఎగ్జామ్ రాస్తే ఆయన కొన్ని వందల మందిని తీసుకొని ప్రిపేర్ చేసేవాళ్ళు. చాలా హైయెస్ట్ సక్సెస్ ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సోకాల్డ్ కాలేజీల కంటే కూడా చాలా హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉండేది. ఇప్పుడు చెప్పండి, చుక్కా రామయ్య గారి కాలేజీని మనం నిలుపుకున్నామా, ఉంచుకున్నామా, మనం కాపాడుకున్నామా, మనం కంటిన్యూ చేసుకోగలిగామా? కారణం ఏంటి? కారణం ఏంటంటే మన పర్సెప్షన్ లో మార్పు వచ్చింది, మన యాటిట్యూడ్ లో మార్పు వచ్చింది. మనకు కావాల్సింది ఫ్యాకల్టీనే. ఇది వరకు మాకు ఫ్యాకల్టీ బాగుంటే చాలు సార్ అనేవాళ్ళు, ఇప్పుడు మాకు ఫెసిలిటీస్ బాగుండాలండి అని. ఎప్పుడైతే ఫెసిలిటీస్ అన్నారో ఆయన ఆ ఫెసిలిటీస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదో, లేదా నాకు ఫ్యాకల్టీ ఇంపార్టెంట్ అనుకున్నారో, లేదా కొత్తదనం నాకు వద్దు అనుకున్నారో, ఆయనే ఇంట్రెస్ట్ తగ్గించారు. మనం సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని కోల్పోయాం. మన ప్రయారిటీస్ మార్చుకొని మనం మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని కోల్పోయాం. అంతేందుకు మీకు ఒక చాలా మంచి పేరున్నటువంటి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ చెప్తానండి, పేరు వద్దండి, సారీ తప్పు, వాళ్ళ పర్మిషన్ లేకుండా మన పేర్లు వాడకూడదు. వాళ్ళు బీకామ్ జనరల్ అండి, సెమిస్టర్ కి 90,000 1 lakh తీసుకుంటున్నారు. బీబీఎం కోర్స్ అయితే సెమిస్టర్ కి 1,30,000 1,20,000 తీసుకుంటున్నారు. నేనే అక్కడ ఉన్న డీన్ తో మాట్లాడాను, సార్ మా దగ్గర సిఏ ఇంటర్, సిఏ ఫౌండేషన్ అంటేనే అసలు అంత ఫీజు తీసుకోము. మా అయితే సిఏ ఇంటర్ అయితే 60 to 70,000 తీసుకుంటాం. అది కూడా 9 months 10 months కోచింగ్ కి. మార్నింగ్ 8 కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 8 దాకా క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ సండే కూడా ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సిఏ లాంటి కోర్స్ చెప్పాలి అంటే క్వాలిఫైడ్స్ పెట్టాలి, లేదా ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టాలి. మరి అలాంటి ఫ్యాకల్టీ రావాలంటే దే షుడ్ బి పేడ్ హై. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వచ్చి ఇండస్ట్రీకి వెళ్ళకుండా, జాబ్కి వెళ్ళకుండా వచ్చి క్లాసెస్ చెప్పాలి అంటే ఆ స్థాయి గల జీతం ఇస్తేనే, కాంపన్సేట్ చేస్తేనే వచ్చి టీచింగ్ చెప్తాడు కదా. ఆయనకి ప్యాషన్ ఉండొచ్చు, బట్ వీ షుడ్ పే దెమ్ ప్రాపర్లీ, లేదా వీ షుడ్ పే గుడ్. మంచి శాలరీ ఇస్తేనే మంచి ఫ్యాకల్టీ వస్తారు, అది కూడా సిఏ స్థాయి గల ఫ్యాకల్టీ రావాలి. సో ఇక్కడ మేము అలాంటి ఫ్యాకల్టీని పెట్టి, అలాంటి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీని పెట్టడానికి, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అంటే సిఏ పాస్ అయిన వాళ్ళని పెట్టడానికి మీ అంత ఫీజు తీసుకోవట్లా. మీరు బీకామ్ లాంటి కోర్సుకి, బీబీఏ లాంటి కోర్సుకి అంత ఫీజు ఎందుకు తీసుకుంటున్నారంటే ఆయన ఓపెన్ గా చెప్పాడు, మోహన్ మేము ఫీజు తీసుకుంటుంది ఫ్యాకల్టీ ఖర్చు కోసం కాదు, ఫ్యాకల్టీ ఎక్స్పెన్సెస్ కోసం కాదు, మేము ఇస్తున్న ఫెసిలిటీస్ కోసం అన్నాడు. మా మేజర్ కాస్ట్ ఫెసిలిటీస్. సో ఎడ్యుకేషన్ సిస్టంలో బీయింగ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ అంటే రేపు టీచర్స్ డే అంటున్నాం కాబట్టి నా బాధ ఏంటంటే టీచర్స్ డే రోజు ఇలాంటి మాట మాట్లాడకూడదు, కానీ నిజాలు మాట్లాడమని మీరు పర్మిషన్ ఇస్తే నిజమే చెప్తాను సుధీర్ గారు. లేదు సార్ నిజాలు మాట్లాడమంటే నిజాలే చెప్తాను నేను. టీచర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ ఇయర్ బై ఇయర్ లేదా డెకేడ్ బై డెకేడ్ ప్రతి 10 సంవత్సరాలు ఒక బెంచ్ మార్క్ తీసుకుంటే అండి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫ్యాకల్టీకి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. అసలు కోర్ ఏంటంటే ఫ్యాకల్టీకి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ దానికి ఫస్ట్ రీజన్ ఇదని చెప్పను కానీ, బట్ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే పేరెంట్స్, స్టూడెంట్స్ ఫెసిలిటీస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినంతసేపు. ఇప్పుడు సపోజ్ పాటలు ఉన్నాయి, పాత రోజుల్లో మెలడీస్ ఎలా ఉండేవి, సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఉండేది, మ్యూజిక్ కి తక్కువ ఉండేది. ఇప్పుడు మ్యూజిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, పాట అర్థం కావట్లా. లిరిక్స్ ఇంతకుముందు బాగా ఎక్కువ ఉండేది, లిరిక్స్ బాగుండేవి అండి, మ్యూజిక్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళ, లిరిక్ బాగుండేది. ఆ లిరికే కవిత్వం లాగా ఉండేది, ఆ లిరిక్ లాగా ఉండేది కాదు, కవిత్వం లాగా ఉండేది. ఇప్పుడు ఏంటి, మ్యూజిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, పాటలో సాహిత్యం తగ్గిపోయింది, మ్యూజిక్ సౌండ్స్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫ్యాకల్టీకి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఇంపార్టెన్స్ తగ్గింది, ఫెసిలిటీస్ కి ఇంపార్టెన్స్ పెరిగింది.
అది నాకు కరెక్ట్ కాదేమో. ఫెసిలిటీస్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. నేను పాతకాల ఫెసిలిటీస్ తో రన్ చేయాలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నేను అనుకోవట్లా. కానీ మనం ప్రతి దాంట్లో ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నాం. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తున్నాం, ఎలా ఉంటుంది? ఒక స్టార్ హోటల్ లాగా ఉంటుంది ఆ రూమ్. మనకి ఇచ్చేటువంటి ఇన్ పేషెంట్ గా మనం జాయిన్ అయ్యామనుకోండి కార్పొరేట్ హాస్పిటల్లో, మనకి ఇచ్చే రూమ్ ఎలా ఉంటుంది అంటే ఓ స్టార్ హోటల్ లాగా, ఓ 3 స్టార్ హోటల్ లాగా, 2 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. అలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇప్పుడు మన కాలేజీల్లో స్కూల్లో కోరుకుంటున్నాం. ఫీజు పే చేయడానికి కూడా రెడీ అవుతున్నాం. 2 lakhs 3 lakhs 4 lakhs కాదండి, 5 lakhs ఫీజు తీసుకుని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళ ఫెసిలిటీస్ కి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆటోమేటిక్ గా ఫ్యాకల్టీకి ఇంపార్టెన్స్ తగ్గుతుందంటండి. ఇట్స్ ఇంప్లాయిడ్ మీనింగ్. అది ఎడ్యుకేషన్ సిస్టమ్ కి అయితే కరెక్ట్ కాదు, లేదా మంచిది కాదు, పిల్లల భవిష్యత్తుకి అయితే మంచిది కాదు సార్. ఎస్ సార్. సార్, మీరు ఆల్రెడీ అకాడమిక్ ఎక్స్పర్ట్ గా ఉండి ఆ మేనేజ్మెంట్ సైడ్ నుంచి మీరు చూస్తున్నారు. మామూలుగా ఇప్పుడు ఏ స్టూడెంట్ కైనా ప్యాషన్ లేకుండా అసలు మీరు ఏమీ నేర్పించలేరు. ఇన్స్టిట్యూట్ అనేది ఏది నేర్పించలేదు, నేను స్ట్రాంగ్ గా నమ్మేది. ఇప్పుడు ఆ ప్యాషన్ స్టూడెంట్ లో, ఆ ప్యాషన్ కానీ ఆ జీల్ కానీ కనపడట్లేదు. ఇది ఎంతవరకు అసలు దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్? సార్ అసలు ప్యాషన్ లేనిదే ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా, ద బెస్ట్ ఫ్యాకల్టీ బోర్డు దగ్గర ఉన్నా, ద బెస్ట్ ఫ్యాకల్టీ స్క్రీన్ మీద ఉన్నా, ద బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నా, ఇప్పుడు మాస్టర్ మైన్స్ లో ద బెస్ట్ ఫెసిలిటీస్ అయితే ఉండవండి. నేనే చెప్తాను, హానెస్ట్ గా చెప్తాను. ద బెస్ట్ 3 lakhs 4 lakhs 5 lakhs ఇయర్లీ ఫీజు తీసుకునేటువంటి స్కూల్స్ లో కాలేజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయగలం. కాదండి, మన స్థాయి గల ఫీజు అది కాదు, మనం ఇచ్చే ఫెసిలిటీస్ కూడా అది కాదు. కానీ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా స్టూడెంట్ లో ప్యాషన్ లేకుండా క్లాస్ లో కూర్చోపెట్టగలమేమో కానీ క్లాస్ వినేటట్టుగా మాత్రం చేయలేం. ఇట్స్ మియర్ ఇంపాసిబుల్. ఇట్స్ మియర్ ఇంపాసిబుల్. ఆ ప్యాషన్ అంటే ఏంటి మీకు పిల్లలకు అర్థమయ్యే విధంగా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సినిమాకి వెళ్ళాం, ఎంత కాన్సన్ట్రేషన్ తో చూస్తామండి. హీరో ఏదో ఫైట్ చేస్తున్నాడు, మన కాళ్ళు చేతులు కూడా కదిలిస్తాం. ఏదో మ్యూజిక్ కి హీరో డాన్స్ చేస్తున్నాడు, మన కాళ్ళు కూడా కదిలిస్తాం, మన చేతులు కూడా కదిలిస్తాం. అంటే ఇన్వాల్వ్ అయిపోతాం, తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతాం. సపోజ్ హీరో విలన్ ని కొడుతున్నాడు అనుకోండి, మనలో కూడా తెలియని ఉద్రేగం, మనలో కూడా తెలియని కోపం, చేతులు కాళ్ళు కదులుతాయి, ఏదో మనమే కొడుతున్నట్టుగా, మనం దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా. అలాంటి ఇన్వాల్వ్మెంట్, అలాంటి కాన్సన్ట్రేషన్ తో సినిమా చూడగలిగినప్పుడు అదే ఇన్వాల్వ్మెంట్, అదే కాన్సన్ట్రేషన్ చదువులో ఉంటేనే మీ ఫెసిలిటీస్ మీకు ఉపయోగపడతాయి. ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా సెకండరీ. ప్యాషన్ ఇంపార్టెంట్. ప్యాషన్ లేని చదువు కాదు. నేను క్లియర్ గా చెప్పేస్తాను. నాకు ఎవరైనా ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలు వస్తే నేను వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ ఇస్తే చెప్తా. పర్మిషన్ అవ్వప్పుడు నాకెందుకు, పేరెంట్స్ పర్మిషన్ ఇస్తే ఏం చెప్తానంటే టైం పాస్ కోసం డిగ్రీ జాయిన్ అవుతుంది. డిగ్రీ చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్. నీకు టైం పాస్ కోసం డిగ్రీ చేయొద్దు. నువ్వు నిజంగా సీరియస్ అనుకుంటే కనుక అప్పుడు సిఏనో, బీటెక్, బీబీఏనో, బీకామో చదువు. నిజంగా సీరియస్ కాదు అంటే యూఆర్ నాట్ సో ప్యాషనేట్, చదువు పట్ల నీకు అంకిత భావం, చదువు పట్ల నీకు జిజ్ఞాస, చదువు పట్ల నీకు ఆకాంక్ష, చదువుకోవాలనేటువంటి ఒక తపన, నేర్చుకోవాలనే తపన నీకు లేకపోతే ఏం చేస్తావు? ఏదైనా జాబ్ జాయిన్ అయిపో. ఇంటర్ అయిపోగానే, డిగ్రీ అయిపోగానే ఏదైనా జాబ్ జాయిన్ అయిపో. చదువుని సెకండరీ చేయండి, డిస్టెన్స్ లో చదువు. ప్యాషన్ లేకుండా ఫీజులు కట్టద్దు, ప్యాషన్ లేకుండా కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోవద్దు. అన్నిటికంటే డ్రైవ్ చేసేది ప్యాషన్. స్టూడెంట్స్ కి ఆ ప్యాషన్ లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్. ఎలాంటి కాలేజ్లో జాయిన్ చేయండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫెసిలిటీస్, డబ్బులు కట్టేసేసి ఊరినే సర్టిఫికెట్స్ తెచ్చుకుంటున్నారు. నాకు తెలిసిన నా చుట్టాల పిల్లలు, నా రిలేటివ్స్ పిల్లలు, నా ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నారండి. 4 years ఎడ్యుకేషన్ కోసం, 4 years అండి, డిగ్రీలో 4 years ఈ హానర్స్ ఉంటాయి కదా, బీకామ్ హానర్స్, 4 years ఎడ్యుకేషన్ కోసం 20-25 lakhs ఖర్చు పెట్టి ఏ మాత్రం స్కిల్ సెట్ లేకుండా వెనక్కి వచ్చినటువంటి పిల్లలు ఉన్నారండి. ఓన్లీ రీజన్ వీళ్ళకి ప్యాషన్ లేకపోతే. నేను కాలేజీని తప్పట్నండి, వీళ్ళకి ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ వీళ్ళకు ఉంటేనే. ఫెసిలిటీస్ వల్ల చదువు రాదు. మంచి ఫ్యాకల్టీ ఉంటే అంత మాత్రం చదువు రాదు, మంచి ఫెసిలిటీస్ ఉంటే అంత మాత్రం చదువు రాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సుధీర్ సార్, మీరు బాగా కనెక్ట్ అవుతారు, చూసేటువంటి వ్యూవర్స్ కంటే కూడా మీరు బాగా కనెక్ట్ అవుతారు నేను చెప్పేటువంటి ఎగ్జాంపుల్. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు, అంటే నేను 2002లో సిఏ క్వాలిఫై అంటే దాని ముందు నేను స్టూడెంట్ గా ఉన్నట్టే కదా. మాకు ఇప్పుడు ఉన్నట్టుగా ప్రొజెక్టర్స్ లేవు, పైన సీలింగ్ తో ఉన్నటువంటి ఏసీ లేదు, ప్రొజెక్టర్స్ లేవు, ల్యాప్టాప్స్ లేవు. అంటే ఫ్యాకల్టీకి కనీసం ఏముండేదంటే, ఫ్యాకల్టీకి ఉండేటువంటి రిసోర్సెస్ ఏంటంటే బ్లాక్ బోర్డు, ఒక చాక్ పీస్, అంతే. ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఏమేమి ఉన్నాయి సార్? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావాల్సినవి ఉన్నాయి, ల్యాప్టాప్ ఉన్నాయి, చక్కగా కావాల్సినటువంటి ఎవ్రీథింగ్ ఫెసిలిటీ, ప్రొజెక్టర్స్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ కావచ్చు,
అన్ని ఉన్నాయి. అండ్ కంఫర్టబుల్ గా కూర్చునేటువంటి చైర్స్ కావచ్చు, సీట్స్ అరేంజ్మెంట్స్ కావచ్చు, చక్కగా ఏసీ, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనం మన క్లాసెస్ ని పిచ్చగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మన దగ్గర ఏ ఫెసిలిటీస్ లేవు. ఫ్యాకల్టీ కూడా పిచ్చగా ఎంజాయ్ చేసేవాళ్ళు. క్లాస్ చెప్తే భలే ఎంజాయ్ చేస్తూ చెప్పేవాళ్ళు. ఫ్యాకల్టీ ఎంజాయ్ చేస్తూ చెప్పేవాళ్ళు, మనం కూడా ఎంజాయ్ చేస్తూ వినేవాళ్ళం. ఏం ఫెసిలిటీస్ ఉన్నాయండి మనం ఈ రోజున ఈ స్థాయికి వచ్చాం? ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంత నాలెడ్జ్ తెచ్చుకున్నాం? ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ఇన్ని క్వాలిఫికేషన్స్ తెచ్చుకున్నాం? సో అంటే ఆ రోజున మనకు ఉన్నది ఏంటంటే ఫెసిలిటీస్ లేకపోవచ్చు, కానీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ప్యాషన్ ఉంది. బట్ ఈ రోజు చూడండి, ఆన్ ద కాంట్రరీ, ఆపోజిట్, స్టూడెంట్స్ కి అన్ని స్కూల్స్ లో, అన్ని కాలేజ్ లో అండి, మెజారిటీ స్కూల్స్ లో, మెజారిటీ కాలేజెస్ లో ఫెసిలిటీస్ రీజనబుల్లీ గుడ్ లేదా ఎక్సలెంట్. క్లాస్ రూమ్ లో కావచ్చు, హాస్టల్స్ లో కావచ్చు, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ అండి. ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏసీ బస్సులు వచ్చేసింది స్కూల్స్ లో కానీ, కాలేజ్ లో కానీ. సో వాడు స్కూల్లో నుంచి బయటికి రాగానే ఇంటికి వచ్చేదాకా కూడా కందిపోకుండా ఏసీ బస్సులో తీసుకొచ్చేస్తున్నారు. క్లాస్ రూమ్ లో ఏసీ, ఈవెన్ వాష్రూమ్స్ లో కూడా ఏసీ, హాస్టల్లో కూడా ఏసీ. ఎక్కడున్నా కూడా ఒక కంట్రోల్డ్ టెంపరేచర్, కావాల్సిన ఫెసిలిటీస్, టెక్నాలజీ సపోర్టెడ్ క్లాస్ రూమ్స్, టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ఎక్విప్డ్ క్లాస్ రూమ్స్ ఎక్విప్డ్ విత్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ, కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ, ఇవన్నీ ఉన్నా కూడా నేనేమంటానంటే ఒకప్పుడు 80% స్టూడెంట్స్ సక్సెస్ రేట్ చూసేవాళ్ళం. ఈ రోజున ఒక 30% 40% స్టూడెంట్స్ మాత్రమే సక్సెస్ రేట్ చూస్తున్నాం. ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ కి ఇంకో మాట మీరు అడిగిన ప్యాషన్ సార్. ప్యాషన్ లేదే ఈ ఫెసిలిటీస్ వల్ల చదువు రాదండి. ఈ ఫెసిలిటీస్ వల్ల మీరు ఫీజు కడతారో, మాకు ఇన్కమ్ వచ్చిద్దాం, మా ఫ్యాకల్టీకి శాలరీస్ వస్తాయో, మా నాన్ టీచింగ్ స్టాఫ్ కి శాలరీస్ వస్తాయో, మా బిల్డింగ్ ఓనర్స్ కి రెంట్స్ వస్తాయో, కానీ పిల్లలకి చదువు అయితే రాదు. ప్యాషన్ ఉంటేనే డిగ్రీ చదివించాలి, లేదా ఇంటర్ తర్వాత ఏ కోర్స్ అయినా కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, సిఏ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు. ప్యాషన్ ఉంటేనే చదువుకోండి. లేకపోతే చదువుని డిస్టెన్స్ లో, డిగ్రీని డిస్టెన్స్ లో చేసుకోండి, జాబ్ చేసుకోండి. ఏదన్నా జాబ్ కానీ, లేదా మీ నాన్నగారి ఆఫీస్కో, మీ నాన్నగారి వ్యాపారానికో, బిజినెస్కి వెళ్ళిపోండి. మీ నాన్నగారు షాప్కి వెళ్ళిపోండి. షాప్కి వెళ్ళిపోతే అంటే చదువుని సెకండరీగా మార్చుకోండి. మీ లైఫ్ లో మీ జర్నీ ప్రైమరీ. అంటే ప్రైమరీ ఏంటంటే మీ జర్నీ స్టార్ట్ చేసేసేయండి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ప్రేమించట్లేదా? జాబ్ చేయడానికి ఏంటి కష్టం? ఇంటర్మీడియట్ తర్వాత లవ్ కాదు కదా, మ్యారేజ్ కూడా చేసేసుకుంటారు రిజిస్టర్ ఆఫీస్ లో డిగ్రీ చదువుతూ. వ్యాపారం చేస్తే తప్పేంటి? ఇవి చేస్తే తప్పు కాదు, కానీ జాబ్ చేస్తే అమ్మ ఆ పిల్లోడు ఇంటర్మీడియట్ కదండి, డిగ్రీనే కదండి, అప్పుడే జాబ్ అంటారు ఏంటి మోహన్ గారు? ఆయన ఏదో చదువు గురించి చెప్తారంటే చదువు ఇంపార్టెంట్ కాదు, లేదా చదువు ఇష్టం ఉంటేనే చదవండి లేకపోతే లేదంటారు ఏంటి? అమ్మా నేను నిజాలు చెప్తున్నా. ఇంటర్మీడియట్ కాదు కదా, 9th 10th క్లాస్ లోనే పిల్లలు లవ్ అఫైర్స్, లవ్ లెటర్స్ మార్చుకుంటున్నారు. దానికి అడ్డం రాని ఏజ్ ఇంటర్మీడియట్ అయిపోయి చదువుకుంటారా, లేకపోతే టైం వేస్ట్ చేయొద్దు, ఫీజులు కట్టి మీ అమ్మా నాన్న డబ్బు వేస్ట్ చేయొద్దు, మీ టైం వేస్ట్ చేయొద్దు అంటున్నా నేను. చాలా విలువైంది, మీ టైం వేస్ట్ చేయొద్దు. డిగ్రీ చేయండి, డిస్టెన్స్ లో చేయండి. మీ లైఫ్ లో జర్నీ స్టార్ట్ చేయండి, జాబ్ అన్నా చేయండి, లేదా బిజినెస్ అన్నా స్టార్ట్ చేయండి, లేదా మీ నాన్నగారికి హెల్ప్కి వెళ్ళండి. ఆయన చేసే బిజినెస్ 3 ఏళ్ళ 4 ఏళ్ళు నేర్చుకున్న తర్వాత మీరు ఇండిపెండెంట్ గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. లైఫ్ లో జర్నీ స్టార్ట్ చేయండి. సార్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక చిన్న, ఈ రోజు నేను టీ న్యూస్ యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఫెయిర్కి వెళ్ళాను సార్. అక్కడ ఒక పేరెంట్ వచ్చారు. పేరెంట్ ఏంటంటే ఆ అబ్బాయికి 9.8, చెప్పాలంటే 9.8% వచ్చింది. అసలు చాలా టాపర్ అంట. బట్ స్టిల్ ఆ అబ్బాయిని నేను మాట్లాడినప్పుడు నాకు అక్కడ ఏమి అంటే నాలెడ్జ్ షేరింగ్ ఏం కనపడట్లేదు. ఏదైనా అడిగినా కూడా క్వశ్చన్ కి ఏదో డౌట్ గా, కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. నిజంగా పేరెంట్స్ మంచి మార్కులు వచ్చినప్పుడు లక్కీగా ఫీల్, అంటే వాళ్ళు ఎప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి, పిల్లల్ని చూసి ఎప్పుడు లక్కీగా ఫీల్ అవ్వాలి? మంచి మార్కులు వచ్చినప్పుడా, లేకుంటే ఏ విషయాల్ని దీంట్లో కన్సిడర్ తీసుకోవచ్చు సార్? బికాస్ యూఆర్ అన్ అకాడమిషియన్, సో ఆల్రెడీ మీరు ఆ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి అసలు నిజంగా పిల్లల్ని చూసి పేరెంట్స్ ఎప్పుడు లక్కీగా ఫీల్ అవ్వాలి? వాళ్ళు టాపర్ గా ఏదో వాళ్ళు 10 పాయింట్స్ తెచ్చుకున్నారు, అబ్బా నేను లక్కీరా, నాకు ఈ రోజు ఈ స్థాయి ఉంది, అది నేను అనుకోను సార్. ఏ పాయింట్స్ కన్సిడర్ చేయాలి సార్? సొసైటీలో ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ వాడుకోవచ్చు కానీ పేర్లు వాడుకోకూడదు. కానీ చాలా సక్సెస్ సాధించినటువంటి ఎంతో మంది బిజినెస్ పర్సనాలిటీస్, ఎంటర్ప్రీనర్స్, ఎడ్యుప్రీనర్స్ చూడండి సార్. వాళ్ళే పెద్దగా గొప్పగా చదువుకోలేదు సార్. జీవితాన్ని సాధించారు, లేదా జీవితాన్ని గెలిచారు అంతే. వాళ్ళు చదువులో గెలవలేదు, జీవితాన్ని గెలిచారు అంతే. పెద్ద పెద్ద ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, ఎడ్యుకేషనిస్టులు కావచ్చు, ఎంటర్ప్రీనర్స్ కావచ్చు, పెద్దగా గొప్పగా చదువుకోకపోయినా కూడా వాళ్ళకి ఏముంది? నాలెడ్జ్ ఉంది, బతకటం ఎలానో తెలుసు, లౌక్యం ఎలానో తెలుసు, స్కిల్స్ తెలుసు. ఒక ఎంటర్ప్రీనర్షిప్ కి ఉండాల్సినటువంటి స్కిల్స్ తెలుసు. నిజంగా అవి ఇంపార్టెంటే కానీ మార్కులు, ర్యాంకులు కాదు. మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా ఆన్సర్ చెప్తానండి. పేరెంట్ ఎప్పుడు లక్కీగా ఫీల్ అవ్వాలి?
పేరెంట్ ఎప్పుడు లక్కీగా ఫీల్ అవ్వాలి. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. ఒక స్టూడెంట్ సార్ నేను మా దగ్గరే సార్ సీఏ ఇంటర్ క్రాష్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు. క్రాష్ బ్యాచ్ జాయిన్ అవుతున్నప్పుడు నేను అడిగా, బాగా తెలుసు ఆ అబ్బాయి, బాగా పరిచయం, వాళ్ళ నాన్నగారు బాగా పరిచయం. సో సార్ రీసెంట్ గా నాన్నగారు చనిపోయారు సార్, కోవిడ్ అయితే కాదు, వేరే రీజన్ వల్ల వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. సార్ నేను సీఏ ఇంటర్ బోత్ గ్రూప్స్ రాయాలనుకుంటున్నాను సార్, నేను క్రాష్ బ్యాచ్ జాయిన్ అవుతున్నాను అంటే చెప్పాను. అదే క్రాష్ బ్యాచ్ లో మనకు బోత్ గ్రూప్స్ కోచింగ్ ఉండదు కదా, సింగిల్ గ్రూపే కదా కోచింగ్ ఉందంటే, సరే ఇంకో గ్రూప్ నేను ప్రిపేర్ అవుతాను సార్, బట్ పోతే రాస్తాను సార్ అన్నాడు. చాలా జీలు ఉంది, నేను కూడా కాస్త ఫీజు పరంగా సపోర్ట్ చేశాను, ఇంకైనా సపోర్ట్ కావాలని అడగరా, నేను తప్పనిసరిగా చేస్తానరా అని చెప్పాను. అయిపోయింది. సడన్ గా 10-15 డేస్ తర్వాత వాడు వచ్చి మా అన్న మాట ఏంటంటే, సార్ నేను ఈ అటెంప్ట్ రాస్తాను లేదా అనుమానంగా ఉంది సార్, ప్రయత్నం చేస్తాను, ఒకవేళ ఈ అటెంప్ట్ రాయలేకపోతే నెక్స్ట్ అటెంప్ట్ రాస్తాను సార్, సపోర్ట్ చేయండి సార్, నెక్స్ట్ అటెంప్ట్ కూడా ఇప్పుడు నాకు ఎలా అయితే కాస్త కన్సెషన్ ఇచ్చి కేర్ తీసుకుంటున్నారో అలా సపోర్ట్ చేయండి సార్ అని. అసలు ఎందుకు రాయట్లేదు రా అన్న. ఏం లేదు సార్, ఇంట్లో తమ్ముడు ఉన్నాడు, వాడు బాగా మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నాడు, నాన్నగారి చనిపోయిన తర్వాత వాడు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు, ముందు వాడికి నేను టైం కేటాయించాల్సి వస్తుంది, ఇంట్లో కూడా అమ్మ కాస్త పన్ను చెప్తుంది, ఇవి నాకు రెస్పాన్సిబిలిటీస్ సార్, నేను ఐ హ్యాడ్ టు డిశ్చార్జ్ ద రెస్పాన్సిబిలిటీస్, అవి ఆ పనులు నేను చూడాలి సార్ అన్నాడు. చూడండి, వాడు చదువుకునే వయసులోనే తమ్ముడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు, ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు, అమ్మ గురించి పట్టించుకుంటున్నాడు. ఇది కదా పేరెంట్స్ అదృష్టంగా ఫీల్ అవ్వాల్సింది. ఇప్పుడు ఎంటపడి హార్లెట్స్ బోర్నవిటా లాగా వాళ్ళకి అదే ఫుడ్ సప్లిమెంట్ ఇచ్చి వాళ్ళని పెంచుతారు చూసారా, అలా రకరకాల కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ చేసి వెంటపడి చదివిస్తే వచ్చే మార్కులు చూసారంటే పేరెంట్స్ సంతోషపడాల్సింది. కానీ కాదండి, ఆ మార్కులు చూసి కాదు పేరెంట్స్ సంతోషపడాల్సింది. స్టూడెంట్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితే, బాధ్యతాయుతంగా ఫీల్ అయితే, అప్పుడండి పేరెంట్స్ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాల్సింది. ఇవాళ లాస్ట్ సెషన్ లో కూడా చెప్పాను నేను, సుధీర్ సార్, మళ్ళీ చెప్తున్నాను, తెలివిగల పిల్లలు ఏ పేరెంట్స్ కి అయితే ఉన్నారో వాళ్ళు కాదండి నిజమైన అదృష్టవంతులు. తెలివిగల పిల్లలు ఏ పేరెంట్స్ కి అయితే ఉన్నారో వాళ్ళు కాదండి నిజమైన అదృష్టవంతులు. బాధ్యత గల పిల్లలు ఏ పేరెంట్స్ కి అయితే ఉన్నారో వాళ్ళంటే నిజమైన అదృష్టవంతులు. బాధ్యత గల పిల్లలు ఏ పేరెంట్స్ కి అయితే ఉన్నారో వాళ్ళు నిజమైన అదృష్టం. అలానే పేరెంట్స్ కాస్త తక్కువ మార్కులు వస్తే మీరు వరి అవ్వద్దండి, మీరు తక్కువ మార్కులు వస్తే వరి అవ్వద్దు. హానెస్ట్లీ అండి, ఐ స్వేర్, ప్రమాణం చేస్తున్నా, నేను సీఏ పాస్ అయింది 2002 అంటే ఇంతవరకు నా చదువు నేను ఏదైతే చదువుకున్నాను అది ఎక్కడ కూడా నా బిజినెస్ లో నేను వాడలేదు. లైఫ్ ఈస్ ఆల్ టుగెదర్ ఇట్స్ అ డిఫరెంట్ గేమ్ అండి. చదువు వేరు, లైఫ్ వేరు. నా చదువు ఆ క్వాలిఫికేషన్ వరకు, ఆ ఎగ్జామ్స్ రాసే వరకే ఉపయోగపడింది. ఇక్కడ టోటల్ గా డిఫరెంట్ స్కిల్స్ అండి, డిఫరెంట్ కాంపిటీషన్, డిఫరెంట్ ఆపర్చునిటీస్, డిఫరెంట్ లైఫ్ స్కిల్ సెట్ అండి, డిఫరెంట్ ఛాలెంజెస్. చదువు వేరు, జీవితం వేరు. నేను ఎక్కడ కూడా నేను చదువుకున్న చదువు నాకు ఉపయోగపడలా, నేను ఉపయోగించుకోలేదు కదా, నాకు ఉపయోగపడలా. నేను చదువుకున్న చదువు వేరు, ఇది వేరు. అది డిఫరెంట్ గేమ్, ఇది డిఫరెంట్ గేమ్. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మార్క్స్ రాకపోతే వరి అయ్యేటటువంటి పేరెంట్స్ కి ఒక ఇట్స్ నైవ్ ఓపెన్ అది చెప్పి, లక్కీగా ఎప్పుడు ఫీల్ అవ్వాలి, బాధ ఎప్పుడు పడాలో కూడా చెప్తాను. బట్ ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చెప్పనండి. ఇద్దరు అన్నదమ్ములండి, ఇద్దరు కూడా నాకంటే వయసులో పెద్దే, మేబీ ఒక ఆయనకి 50+ ఉంటుంది, ఒక ఆయనకి 48 ఆ రేంజ్ లో ఉంటుందండి. ఇద్దరు కూడా సొసైటీలో మంచి పేరున్న వ్యక్తులే. ఒక ఆయన పెద్ద ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ క్వాలిఫై అయిపోయాడండి, మంచి ప్రాక్టీస్. నాకు ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎలా తెలుసు అంటే, ఆ ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు నా స్టూడెంట్స్ అండి, వాళ్ళ పిల్లలు నా స్టూడెంట్స్. ఒక ఆయన పెద్ద ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ క్వాలిఫైడ్ అండి, మంచి పేరు ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి ప్రాక్టీస్ ఉంది. రెండో అతను అంటే సిఏ ఇంటర్ పాస్ అయ్యాడు, సిఏ ఫైనల్ పాస్ అవుతుంది. బట్ పెద్ద ఆయనకంటే ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి, ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది, ఎక్కువ సంపాదించాడు. పెద్ద ఆయన సంపాదించింది ఒక 10 కోట్లు అయితే, ఈ చిన్న ఆయన సంపాదించింది దాదాపు 100 కోట్లు ఉందండి. సో అంటే చదువు వల్లే సక్సెస్ వచ్చిద్దా అని అంటే కాదు, ఇదే లైవ్ ఎగ్జాంపుల్. చదువు వల్ల మరి పెద్ద ఆయన చదువు ఏం చదివాడు, సిఏ పాస్ అయ్యాడు, సిఏ ఫౌండేషన్, అఫ్ కోర్స్ అప్పట్లో సిపిటి ఉండేది. సో సిఏ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 స్టేజెస్ క్వాలిఫై, కంప్లీట్ సిఏ. ఆయన సాధించింది లిమిటెడ్ సక్సెస్. చిన్నతను, ఈయన కూడా నా పేరెంటే, కనీసం 100 కోట్లు సంపాదించుంటాడు. బ్రిలియంట్ మైండ్ అండి, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్, ఏ పని ఇచ్చినా సాధించుకొస్తాడు. సిఏ అయితే పాస్ అవ్వలేదు, బట్ అద్భుతంగా రానిచ్చాడు. సో ఈ సక్సెస్ కి కారణం ఏంటి, వాళ్ళ నాన్న, అరే పెద్దోడు నువ్వు సీఏ పాస్ అయ్యావు, చిన్నోడు పాస్ అవ్వలేదని ఎప్పుడు వీడిని తక్కువ చేసి చూడాల, అంటే చిన్నోడిని ఇన్ఫీరియర్ గా ట్రీట్ చేయాలా. అరే నువ్వు పనికి రావురా, నీ వల్ల కాదు, అయిపోయిందిరా నీ లైఫ్,
చూడు పెద్దోడు బాగా చెప్పాడు, అయిపోయినారా నీ లైఫ్ అని ఎప్పుడు ఆ చిన్నవాడిని డిస్కరేజ్ చేయాల. అండ్ చిన్నతను కూడా అతను కూడా ఏంటంటే లైఫ్ వేరు, చదువు వేరు. సో చదువులో నేను ఫెయిల్ అయి ఉండొచ్చు, దట్స్ అ డిఫరెంట్ షో. లైఫ్ వేరు, ఇది కొత్త షో, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది కొత్త షో, కొత్త గేమ్. ఇక్కడి నుంచి మళ్ళీ నీ సరిగ్గా ఆడితే గెలవచ్చేమో. ఇప్పుడు లాస్ట్ టైం సార్ వరల్డ్ కప్ మనం గెలిచాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వరల్డ్ కప్ గెలిచాం కదా అని చెప్పి ఈ రోజు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నెక్స్ట్ వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తాను రూల్ అని ఉందా సార్? లేదు సార్. వరల్డ్ కప్ ఓడిపోయాం, వి లాస్ట్ ఇట్. ఈ రోజు మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోవాలని రూల్ అని ఉందా? అది కూడా లేదు సార్. ప్రతి గేమ్ డిఫరెంట్ అండి. అలానే చదువు వేరు, లైఫ్ వేరు. సో పేరెంట్స్ మార్కులు రాకపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు, క్యారెక్టర్ లేకపోతే వరి అవ్వాలి. మీ పిల్లోడు దొంగతనం చేస్తున్నాడా, వరి అవ్వండి. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, వరి అవ్వండి. చిన్న చిన్న వాటికి అబద్ధాలు చెప్పేస్తున్నాడా, వరి అవ్వండి. మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నాడా, వరి అవ్వండి. లవ్ అఫైర్స్, మెచ్యూరిటీ లేనటువంటి వయసులో ఉండేది ఇన్ఫాక్చుయేషన్స్, లవ్ అఫైర్స్, లేదా డ్రగ్స్, లేదా సిగరెట్స్, స్మోకింగ్ కాదు, లేకపోతే ఆల్కహాల్, వరి అవ్వండి. లేదా క్లాస్ కని చెప్పి కాలేజ్కి వెళ్ళట్లా, వరి అవ్వండి. పనికిరాని స్నేహాలు, బ్యాడ్ ఫ్రెండ్షిప్, చుట్టూ ఉన్న వాళ్ళందరూ బేవర్స్ వాళ్ళు, వరి అవ్వండి. మార్కులు రాలేదు, వరి అవ్వద్దు. చదువు రాకపోతే వరి అవ్వద్దండి, చదవకపోతే వరి అవ్వండి. నా పాయింట్ అది, చదవకపోతే వరి అవ్వండి, బట్ చదువు రాకపోతే వరి అవ్వద్దు. అంటే ప్రయత్నం చేయరా, నేను మా స్టాఫ్ చెప్తాను, ప్రయత్నం చేయరా బాబు, ఫెయిల్ అయినా పర్లా, బట్ ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం కూడా చేయకపోతే నిజంగా వరి అవ్వాలి, అది పెద్ద తప్పు. సో చదవట్లేదు అది తప్పు, చదివినా చదువు రావట్లేదు అది తప్పు కాదు. అలానే ఇప్పుడు మనం పేరెంట్స్ ఉన్నారండి, సుధీర్ గారు ఉన్నారు, నిఖిల్ గారు ఉన్నారు, మా ఫ్రెండ్ సర్కిల్ ఉంది ఒక 40-50 మంది. మా అందరి సంపాదన ఒకే రకంగా ఉంటుందండి. ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నాం, తక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నాం కదా. సో సంపాదనలో తేడాలు ఉన్నట్టు మార్కులు కూడా తేడా ఉంటాయి కదా. ఒకటికి ఎక్కువ మార్కులు వస్తాయి, ఒకటి తక్కువ మార్కులు వస్తాయి. ఎంతమంది అండి నేను నా లైఫ్ లో చూసింది, పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఎంతమంది నేను నా లైఫ్ లో చూసిందండి. నాకున్న ఎక్స్పీరియన్సే చిన్నది, 20 years. ఈ 20 years లోనే కొన్ని వందల మందిని చూసా. క్లాస్ లో వాళ్ళు జీరోలు, లైఫ్ లో హీరోలు. క్లాస్ లో వాళ్ళు హీరోలు, లైఫ్ లో జీరోలు. లైఫ్ వేరు, క్లాస్ వేరు. మళ్ళీ చెప్తున్నాను పేరెంట్స్ కి, అస్సలు వరి అవ్వద్దు. క్యారెక్టర్ తేడాగా ఉంటే వరి అవ్వండి, యాటిట్యూడ్ తేడాగా ఉంటే వరి అవ్వండి. వీడికి బద్ధకం, ఎప్పుడు చూసినా బద్ధకంగా తింటాడు, పడుకుంటాడు, వరి అవ్వండి. ప్రయత్నం చేయడు, వరి అవ్వండి. సార్ ఇక్కడ ఇంకో పాయింట్, ఒక చిన్న పాయింట్. ఇప్పుడు మీరు చెప్పేదంటే, సారీ టు ఇంటరప్ట్ ఇన్ బిట్వీన్, మీరు వరి అవ్వద్దని చెప్తున్నారు, దట్స్ ట్రూ. కానీ మీరు చెప్పే ఫ్యాక్టర్స్ అన్ని ఆల్రెడీ ఈ జనరేషన్ లో పిల్లలు ఎక్కువ ఉండి ఎక్కువ వరి అవుతున్నారు చెప్పాలంటే. అండ్ మీరు ఇంకో టర్మ్ అన్నారు, వరి అవ్వద్దు అని చెప్పి. ఆ వరి అవ్వడానికి ఇక్కడ కారణం ఏంటంటే పిల్లలు పర్ఫెక్ట్ గా ఉండట్లేదు. ఏ పని పర్ఫెక్షన్ అనే టర్మ్ ఎక్కువ యూజ్ చేస్తాం. మా పిల్లడు పర్ఫెక్ట్ గా కాలేజ్కి వెళ్ళడు, పర్ఫెక్ట్ గా చదువుకోడు, పర్ఫెక్ట్ గా ఈ వర్క్ చేయడం అని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు పర్ఫెక్షన్ అనేది పిల్లల దగ్గర నుంచి పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఆ పర్ఫెక్షన్ అంటే ఏంటి సార్? సార్ పర్ఫెక్షన్ అనేది అసలు స్కిల్ కాదు సార్, పర్ఫెక్షన్ అనేది యాటిట్యూడ్. పర్ఫెక్షన్ అనేది స్కిల్ కాదు, పర్ఫెక్షన్ అనేది యాటిట్యూడ్. నేను బాగా నమ్ముతాను, పర్ఫెక్షన్ అనేది స్కిల్ కాదు, యాటిట్యూడ్. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు సార్, సపోజ్ నీకు గుంటూరు నుంచి వైజాగ్ వెళ్ళాలి, ఒక నియర్లీ 400 kilometers, మళ్ళీ వెనక్కి వస్తాం 400 kilometers. 800 kilometers ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా తీసుకొచ్చాడు కదా. ఏంటని క్వాలిఫికేషన్? అలాగా సీఏ చదివాడా, మీలాగా బీటెక్ చేశాడా, లేదా లోపల కూర్చున్నాను ఒక ఐఏఎస్ కలెక్టర్ గారు కూర్చున్నారు, ఈయన ఐఏఎస్ చదివాడా? డ్రైవర్, ఇంజనీరా, లాయరా, డాక్టరా, సిఏనా? ఇవేం కాదే. తను చేసే పని పర్ఫెక్ట్ గా చెయ్యాలనే ఒక యాటిట్యూడ్, ఎక్కడ ఒక గీత కూడా పడకుండా బండికి, అలానే మనకేమి ఇబ్బంది లేకుండా, నిద్రపోతే వచ్చేసాం సార్ వైజాగ్ లగవండి అని అంటే ఎంత గొప్ప యాటిట్యూడ్ అండి అది. సో పర్ఫెక్షన్ అనేది స్కిల్ కాదు, యాటిట్యూడ్. నేను చక్కగా చెయ్యాలని ఒక తపన. ఇప్పుడు తింటాను సార్, సుధీర్ గారు నేను తింటాను, మీకంటే కొద్దిగా లాగున్నానంటే అది ఎక్కువ తింటున్నట్టే కదా. పర్ఫెక్ట్ గా తింటాను, పర్ఫెక్ట్ గా తింటా. తినేటప్పుడు పర్ఫెక్ట్ గా తింటా, పని చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా చేస్తా. నేను ఒక సర్క్యులర్ తయారు చేశాను అనుకోండి, నచ్చాల్సింది మా స్టాఫ్ కాదు, నాకు నచ్చాలి. నాకు నచ్చితేనే రిలీజ్ చేస్తాను ఈ సర్క్యులర్. నా పని నచ్చాల్సింది మీకు కాదు, నాకు. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ ఒక సెషన్ చేశాను సార్, జూమ్ మీటింగ్. నాకు నచ్చలా, డిలీట్ అన్న. 40 minutes చేసిన తర్వాత నాకు అనిపించింది ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. మా స్టాఫ్ ఏమన్నాడంటే, బాగుంది సార్, ఎయిర్ చేద్దాం అన్నాడు, అంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం. నాకు నచ్చలేదు, అయ్యా విల్ డూ ఇట్ టుమారో అన్న. డిలీట్ కొట్టేశాను అది, విల్ డూ ఇట్ టుమారో. నాకు నచ్చలేదు. ఇప్పుడు మీకు నచ్చిద్దో లేదో ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ, నాకు నచ్చలేదు అంతే. నాకు నచ్చని పని మీకు నచ్చిద్దో లేదో ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. నాకు నచ్చాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పని నాకు నచ్చాలి. ఒక సర్క్యులర్ ఇచ్చినా అంతే, నచ్చాల్సింది మీకు కాదు సార్, నాకు అన్నట్టు. నాకు ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా సార్, ఇప్పుడు నేను చెప్పాను అక్కడ డ్రైవర్, ఆయనకేం క్వాలిఫికేషన్ ఉంది సార్? బాగా పర్ఫెక్ట్ గా చెయ్యాలి అని ఒక యాటిట్యూడ్ తప్ప ఇంకేముంది క్వాలిఫికేషన్? ఇప్పుడు సపోజ్ న్యూస్ పేపర్ సార్, 7 రూపాయలు 6 రూపాయలు పెట్టి న్యూస్ పేపర్ కొంటాం.
ఒక్క అచ్చు తప్పు ఉంటుందా అండి? మాక్సిమం ఉండదు సార్ అసలు ఎక్కడ ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ గా వర్క్ చేస్తారు. ఏ అచ్చు తప్పు లేకుండా, అది ఇంగ్లీష్ కావచ్చు, వర్నాక్యులర్ న్యూస్ పేపర్ తెలుగు కావచ్చు, ఒక అచ్చు తప్పు లేకుండా, ఒక అక్షరం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చేస్తారు చూసారా? అది అక్కడ 700 ఇస్తున్నామా, 7,000 ఇస్తున్నామా, న్యూస్ పేపర్ కి 7 రూపాయలు ఇస్తున్నామా, అది కాదు సార్ వాళ్ళ బెంచ్ మార్క్. నా పనిలో పర్ఫెక్షన్ ఉండాలి. అది కూడా ఏంటి సార్, మనందరం నిద్రపోతున్న టైంలో వాళ్ళు పనిచేస్తారు. ఆ టైంలో పనిచేస్తూ పర్ఫెక్ట్ గా పనిచేయాలి అంటే వాళ్ళకి ఎంత యాటిట్యూడ్ ఉండాలి. సో అంటే పర్ఫెక్షన్ అనేది స్కిల్ తో వచ్చేది కాదు, యాటిట్యూడ్ తో వచ్చేది. ఆ యాటిట్యూడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే మనం అలవాటు చేస్తే, ఇప్పుడు సార్ మీరు తప్పుగా అనుకోనంటే నేను క్షమిస్తానంటే ఒక మాట చెప్తాను. ప్రాజెక్ట్ వర్క్ ఉంది సార్. మా బీకామ్ లో కూడా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, మీ బీటెక్ లో కూడా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. బయట ప్రాజెక్టులు కొన్ని చేస్తున్నారు సార్. అంతే కదా, ఎక్కడికి వెళ్ళినా కొనుక్కొని చేసేస్తున్నారు, బట్ ఇంటెన్షనల్ గా ఇండెప్త్ ఎవరు చేయట్లేదు. నువ్వు ఓకే ప్రాజెక్ట్ లో 80 మార్క్స్ దాకపోయినా పర్లా, 50 వచ్చినా పర్లా, 60 వచ్చినా పర్లా, నాలెడ్జ్ నో ఇష్యూ. అసలు నీకు వర్క్ చేసే యాటిట్యూడ్ వచ్చేది కదా ఆ ప్రాజెక్ట్ వర్క్. కట్టు పేస్ట్ లేకపోతే జిరాక్స్. దానికి మళ్ళీ బయట బోర్డు పెట్టి అమ్మేవాళ్ళు ఉన్నారు, ప్రాజెక్ట్ వర్క్ అమ్మబడును అని. అమ్మేవాడికి బుద్ధి లేకపోయినా కొనేవాడికి ఉండాలిగా బుద్ధి. తప్పు అమ్మేవాడిది కాదు, కొనేవాడిది. నా ఉద్దేశంలో తప్పైతే అమ్మేవాడిది కాదు, తప్పు ఎవరిది అంటే కొనేవాడిది. అంటే నీ ఉద్దేశంలో ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏదో నేర్చుకోవడం కోసం ప్రాజెక్ట్ వర్క్ పెట్టారే తప్ప జిరాక్స్ తీసుకొచ్చి జిరాక్స్ సెంటర్ లో పేమెంట్ చేసి తీసుకొచ్చి బుక్ స్పైరల్ బైండింగ్ చేసి పెట్టాలని కాదు కదా. అంటే నీకు అర్థం కాల ఆబ్జెక్టివ్ అంటే నీకు అర్థం కాల, నీకు ఆబ్జెక్టివ్ అర్థం కాలేదు కాబట్టి నువ్వు చేస్తున్న పని తప్పు. సో ఇక్కడ మెయిన్ సార్ నాకు కావాల్సింది ఏంటంటే, నేను నా స్టూడెంట్స్ నుంచి ఆశించేది, ఈ లైవ్ చూస్తున్నటువంటి స్టూడెంట్స్ నుంచి కూడా ఆశించేది ఏంటంటే, అరే బాబు మీరు చేసే పని ఏదైనా కావచ్చు, పర్ఫెక్ట్ గా ఉండాలి. దానికి కావాల్సిన స్కిల్ సెట్ కాదు, దానికి కావాల్సిన యాటిట్యూడ్. నేను పర్ఫెక్ట్ గా చేయాలనేటువంటి యాటిట్యూడ్. ఆడతావా పర్ఫెక్ట్ గా ఆడు, సినిమా చూస్తావా పర్ఫెక్ట్ గా చూడు, డీవియేషన్స్ డిస్ట్రాక్షన్స్ ఏమి లేకుండా చూడు, తింటున్నావా పర్ఫెక్ట్ గా చేసే పని లేదు. నేను చెప్పిన ఇంకేదైనా పని పర్ఫెక్ట్ గా చేయి. నువ్వు చేసే పని నీకు నచ్చాలి. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం మాట్లాడుతున్నాం సుధీర్ సార్, చూసేటువంటి ఆడియన్స్ ఏం ఆశిస్తారు, చెప్పేటువంటి స్పీకర్స్ అద్భుతంగా చెప్పాలి అని అంటారు కదా. మేము చెప్పాలి, అద్భుతంగా చెప్పాలి, నువ్వు వినాలి, నువ్వు కూడా అద్భుతంగా వినాలి. నువ్వు చేసే పని ఉంటుంది ఏంటి, నువ్వు చేస్తున్న పని వ్యూవర్ గా చూస్తున్నావు, ఆడియన్స్ గా చూస్తున్నావు, నువ్వు పర్ఫెక్ట్ గా విను. నేను పర్ఫెక్ట్ గా చెప్పాలని నా నుంచి ఆశించేటప్పుడు నువ్వు పర్ఫెక్ట్ గా విను, నువ్వు చేసే పని కూడా పర్ఫెక్ట్ గా చెయ్యి. when you expect the perfection from the other person, సేమ్ అదే కండిషన్ నీకు కూడా అప్లై అయింది కదా. టీచర్ పర్ఫెక్ట్ గా చెప్పాలి, మరి యాజ్ అ స్టూడెంట్ నువ్వు కూడా పర్ఫెక్ట్ గా వినాలి సార్. ట్రూ సార్. సార్ ఇందాక ఒక చిన్న క్వశ్చన్ సార్, ఎందుకంటే ఇది మీరు చూస్తుంటారు, ఈ మధ్యలో నాకు ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఇంతకు ముందు పేరెంట్స్ కంపేర్ చేస్తుంటే పిల్లలు దే అండర్గో డిప్రెషన్, అది వేరే విషయం, అది ఇంతకుముందు జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో పిల్లలే వాళ్ళకై వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, అది చదువులు అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, స్టేటస్లు అవ్వచ్చు, వాడికి అది ఉంది నాకు ఇది లేదని చెప్పి పిల్లలే కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టి, ఆ కంపారిజన్ వల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలను చూసారా సార్? చాలా సార్. మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్కి వెళ్ళే ముందు సార్ ఇంకొక చిన్న ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకోవాలి, మర్చిపోతాననే ఉద్దేశంతో నేను ఫస్ట్ అది చెప్పేసి మీకు ఐ కమ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ సార్. మా దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్ అండి, చాలా ఆత్మీయంగా మాకు తన సర్వీసెస్ రెండర్ చేస్తాడు. ఈస్ మోర్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. నియర్ అబౌట్ 40,000 తన శాలరీ అండి. పాప ఆయన ఇంట్లో ఉన్న ఒక కష్టాన్ని నాతో షేర్ చేసుకున్నాడు. మోహన్ సార్ కెన్ యూ హెల్ప్ మీ అని. ఏంటి సార్ అన్న, మా వాడు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు సార్, క్లాసెస్కి వెళ్ళట్లా, ఆన్లైన్ క్లాసెస్, స్కూల్కో కాలేజ్కి వెళ్ళి క్లాసులు అటెండ్ అవ్వక్కర్లేదు కదా, ఇంట్లో ఉండే క్లాసులు వినొచ్చుగా, అంతే క్లాసెస్కి వెళ్ళట్లా, ఆన్లైన్ క్లాసెస్, లాగిన్ అయ్యే చాలా రోజులు అయింది సార్. ఎప్పుడు చూడు ఫ్రెండ్స్. ఇప్పుడు స్కూల్స్ ఎందుకు రన్ చేయట్లేదు సార్, ఫిజికల్ క్లాసులు ఎందుకు రన్ చేయట్లేదు, కాలేజ్లు ఎందుకు రన్ చేయట్లేదు, పిల్లలు బయటకి ఎక్స్పోజ్ అయితే ఎక్కడ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఎక్కడ కరోనా వచ్చిందన్న భయమే కదా. ఈడేం చేస్తున్నాడు, ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవ్వట్లో, రోజు మార్నింగ్ బైక్ తీసుకోవడం బయటకు వెళ్ళిపోవడం, బైక్ తీసుకోవడం బయటకు వెళ్ళిపోవడం. ఆ ఫ్రెండ్స్ ఉంటారు 5 మందో 10 మందో, రోడ్డు మీద కూర్చొని కబుర్లు, ఆటలు, చాటింగ్, ఇదే పని. సరే ఇలా చేస్తున్నాడు సార్. మొన్న నేను ప్రయత్నం చేసి ఒక చిన్న దెబ్బేసాను అనేటువంటి పరిస్థితి కూడా సార్, దెబ్బ అయిపోయాను, వాడు నా చెయ్యి ఇట్లా పట్టేసుకున్నాడు సార్. నా చెయ్యి ఎత్తాను, నా చెయ్యి పట్టుకున్నాడు వాడు. నేను తండ్రిగా బాధతో, అరే ఎంత కష్టపడితే వస్తున్నాయి డబ్బులు, ఎంత కష్టపడితే నీ ఫీజులు కడుతున్నాను, ఎంత కష్టపడితే ఎన్ని చేస్తున్నాను అని చెప్పడానికి కొద్దిగా హార్ష్గా కొట్టే ప్రయత్నం లాగా దెబ్బ ఇట్లా చెయ్యి ఎత్తాను, వాడు పట్టేసుకున్నాడు సార్ చెయ్యి. ఏంటి సార్ పరిస్థితి, ఇప్పుడు వాడిని కొట్టలేను, తిట్టలేను, అలానే భరించలేను.
ఇది ఆయన తండ్రికి ఉన్నటువంటి బాధ. సరే సార్, మీ ఆవిడని ఒకసారి తీసుకురండి. సో ఇద్దరు పిల్లలు ఆయనకి. ఇద్దరు పిల్లల్లో రెండో వాడు కాస్త బాధ్యతగా చదువుకుంటున్నాడు సార్. అద్భుతంగా చదవకపోయినా పర్లేదు సార్, బాధ్యతగా చదువుకుంటున్నాడు. బాగా చదవటం వేరు, బాధ్యతగా చదవటం వేరు. బాగా చదవటం అంటే మార్కులు అనేది బోనస్. ఫస్ట్ మన ప్రయత్నం సరిగ్గా చేయాలి. మార్కులు బోనస్, ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా, ఫస్ట్ ప్రయత్నం సరిగ్గా చేయాలి. సో వీడిని పెద్దోడిని పిలిపించారు. అంటే మా దగ్గర పనిచేసే స్టాఫ్ ఒక కొడుకు అండి. వాడే కాస్త యారగెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఎదురు చెప్తున్నాడు. పిలిపించి నేను వాడిని అడిగింది ఏంటంటే, అరే మీ తమ్ముడు అంటే నీకు బాగా ఇష్టం రా అంటే, చాలా బాగా ఇష్టం సార్, ఎక్సెట్రా ఎక్సెట్రా. వాడు చెప్పాల్సింది చెప్పాడు, నిజమో అబద్ధమో తెలియదు. మీ తమ్ముడు అంటే ఇష్టం అంటే ఇష్టం అని చెప్పాడు. అరే ఇప్పుడు మీ తమ్ముడికి నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, లేదా 2 చాక్లెట్లు ఉన్నాయి, 3 చాక్లెట్లు ఉన్నాయి, లేదా ఇంకేదో 2 బొమ్మలు ఉన్నాయి, లేదా 2 సెల్ ఫోన్స్ ఉన్నాయి, మీ తమ్ముడికి షేర్ చేస్తావా అంటే షేర్ చేస్తాను సార్ అన్నాడు. 2 సినిమా టికెట్లు వచ్చినాయి, ఇస్తావరా వాడికి ఉంటే ఇస్తాను. 2 సెల్ ఫోన్స్ మీ నాన్న గిఫ్ట్ గా ఇచ్చాడు, ఇస్తావా ఇస్తాను. లేదు ఇంకేదన్నా ఫుడ్ ఐటమ్ ఉంది నీ చేతిలో, పిజ్జా ఉంది, మీ నా తమ్ముడికి ఇస్తావా ఇస్తాను, షేర్ చేసుకుంటాను సార్. ఓ 10 ఏళ్ల తర్వాత నీకు మ్యారేజ్ అయిపోయింది, మీ తమ్ముడికి మ్యారేజ్ అయిపోయింది, ఇండివిజువల్ గా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారా, మీ తమ్ముడు సంపాదించిన ఆస్తి నీకు ఇస్తాడు రా అన్న. వాడికి అర్థం కాదు. ఇంకా ఏం చెప్పానంటే, అరే మీ నాన్న ఐడియా ఉంది కదా, మీ నాన్న తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరైనా సంపాదన షేర్ చేసుకుంటున్నారా అని అడిగారు. ఇప్పుడు మీ నాన్న ఉన్నారా, మీ నాన్న తమ్ముడు అంటే ఎవరు, నీకు బాబాయ్, మీ బాబాయ్ ఎక్కువ సంపాదిస్తే మీ నాన్నకి అని ఇస్తున్నాడా, పోనీ మీ బాబాయ్ కష్టాల్లో ఉంటే మీ నాన్నని తీసుకెళ్ళి ఇస్తున్నాడా, ఎవరి లైఫ్ వాళ్ళది. రేపు మీ తమ్ముడు బాగా సెటిల్ అయిపోయి, వాడు బాగా చదువుకున్నాడో లేదా బాగా బాధ్యతగా ఉన్నాడో, సెటిల్ అయిపోయి, బాగా చదువుకుంటే సెటిల్ అవ్వడు సార్, బాధ్యతగా ఉంటే సెటిల్ అవుతారు, నేను బాగా నమ్ముతాను. నాకేంటి ఎక్స్పీరియన్స్ అంటే 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, ఇంకెన్నాళ్ళు కావాలంటే ఎక్స్పీరియన్స్. ఎన్ని లక్షల మంది స్టూడెంట్స్ ని చూసుకుంటాను నేను. బాగా చదువుకుంటే సెటిల్ అవ్వరు, బాధ్యతగా ఉంటే సెటిల్ అవుతారు. ఆ రెండో వాడు బాధ్యతకున్నాడు. అరే మీ వాడు బాగా సెటిల్ అయ్యాడు అనుకో, మీ తమ్ముడు నీకని ఇస్తాడా అన్న. మీ తమ్ముడు పిల్లలు మంచి స్కూల్లో చదివి, మీ తమ్ముడు ఇల్లు బాగుండి, మీ తమ్ముడు లైఫ్ పార్ట్నర్ మరి బాగా చక్కగా సెటిల్ అయితే మంచి లైఫ్ పార్ట్నర్ కూడా వచ్చింది. తన లైఫ్ బాగా ఉండి నీ లైఫ్ బాగుండా పోతే నీకు ఎలా అనిపించింది రా? చాలా బాధేస్తుంది సార్, మీరు చెప్తున్నప్పుడే చాలా బాధగా ఉంది సార్. నీకేం పెళ్లి కాదు, ఎందుకంటే ఆవారగా తిరిగే వాళ్ళకి ఎవరిస్తారండి పిల్లని? ఈ రోజు ఆడపిల్లల కోరికలు ఎలా ఉన్నాయి, బాగా చదువుకుంటేనే ఆస్తి ఎంత ఉంది, సొంత ఇల్లు ఉందా అని అంటున్నారు. అలాంటిది నువ్వు ఆవారగా తిరుగుతుంటే నీకు పెళ్ళి అవ్వదు, నీకు పుట్టే పిల్లలకు కూడా శాపం. ఎందుకంటే నువ్వే సరిగ్గా సెటిల్ అయిపోతే నీ పిల్లలకి అది శాపమే కదా, ఇంకంతకంటే ఏం కావాలి. సో మీ తమ్ముడేమో చక్కగా బాధ్యతగా ఉండి వాడి లైఫ్ లో సక్సెస్ సాధించి ఒక మంచి లైఫ్ పార్ట్నర్, మంచి ఉద్యోగమో లేదా మంచి వ్యాపారమో, వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటూ అంతా చక్కగా ఉంటే నీకు ప్రతిరోజు ఎలా ఉంటుంది రా అన్న, ఆ నరకంగా ఉంటుంది సార్. అదే మీ నాన్న బాధరా. అది కాకపోతే ఆయన ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయాలి. నీకు మీ నాన్న ప్రాపర్ గా కమ్యూనికేట్ చెయ్యెత్తాడు. చెయ్యెత్తకుండా ఫ్యూచర్ ఏంటో నీకు అర్థమయ్యే విధంగా చెప్పుకుంటే బాగుండేది రా అన్నారు. ఆ తర్వాత వాడు వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది మార్పు అయితే వచ్చింది, పూర్తిగా రాలేదండి. ఎందుకంటే చెడిపోవడానికి 2 ఏళ్ళు పట్టింది, మారటానికి కూడా 2-3 నెలలు పట్టింది కదా, సడన్ గా అయితే మారిపోరు. సో తర్వాత వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పారంటే, సార్ మీరు మంత్లీ బడ్జెట్ ఆఫ్ 40,000 రూపీస్ ఉంటుంది కదా సార్, ఎంత ఖర్చు పెట్టేస్తారంటే ఓ 35,000-36,000 దాకా ఖర్చు అయిపోయింది సార్, ఓ 3-4,000 సేవింగ్స్ ఉంటాయి అన్నాడు. ఇక నుంచి మీరు ఏం చేస్తారంటే సార్, ప్రతి నెల జీతం రాగానే ఆ 40,000 రూపీస్ మీ పెద్దోడికి ఇచ్చేయండి, వాడికే ఇచ్చి ఖర్చు పెట్టమని చెప్పండి. ఫస్ట్ ఫ్యామిలీ బడ్జెట్ మొత్తం వాడి చేతికి ఇచ్చేసేయండి, 40,000 రూపాయలు వాడి చేతికి ఇచ్చేసేయండి. అమ్మో వాడు నా పర్స్ లో కూడా డబ్బులు తీస్తాడు సార్ అన్నాడు. ఇక తీయడు సార్ అని. ఇప్పుడు మీరు పర్స్ లో డబ్బులు దాచి పెట్టుకుంటే తీస్తాడు, 40,000 తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టేస్తే తీయడు. ప్రతి రూపాయి లెక్క రాస్తాడు, ప్రతి రూపాయి చాలా బాధ్యతగా బిహేవ్ చేస్తాడు. మీరు ఊహించని చేంజ్ వచ్చి చూసుకోండి అన్న. 40,000 రూపీస్ తీసుకెళ్లి మీరు పర్స్ లో పెట్టుకుని తాళం వేసుకొని పెట్టుకుంటే ఆడు దొంగతనం చేస్తాడు మీకు తెలియకుండా, లేదా దబాయించి తీసుకుంటాడు. అలా కాకుండా శాలరీ రాగానే 40,000 రూపీస్ తీసుకెళ్ళి మీ అబ్బాయికి ఇచ్చేయండి సార్, మీ వాడికి ఇచ్చేసేయండి సార్. అసలు ఎంత మార్పు వచ్చిందో చూడండి. వాడికి తెలియని బాధ్యత వచ్చింది, తెలియని పెదరికం. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు సార్ బైక్ ఇస్తే మనం ర్యాష్ గా డ్రైవ్ చేస్తాం లేదా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తాం. పిల్లలు పుట్టిన తర్వాత స్లోగా డ్రైవ్ చేస్తాం. ఏంటి తేడా? అప్పటికి ఇప్పటికి బైక్ లో స్పీడ్ ఏం తగ్గలేదండి, బాధ్యతలు పెరిగింది. అలానే మీ వాడికి 40,000 రూపాయలు ఆడి చేతిలో పెట్టారంటే ఆడి బాధ్యతలు పెరుగుతాయి, ఆడి సర్కిల్ మారిద్ది, ముందు ఆలోచనలు మారుతాయి, వాడి ఫ్రెండ్ సర్కిల్ మారిద్ది అన్నాను. సార్ ఇది బాగా వర్కౌట్ అయింది సార్ అని చెప్పి నెక్స్ట్ మంత్ వాళ్ళ పేరెంట్ చెప్పాడు. ఎందుకో ఈ ఎగ్జాంపుల్ నాకు షేర్ చేసుకోవాలనిపించింది సార్, షేర్ చేసుకున్నాను. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? అది కంటిన్యూ. ఇదే అంటే మామూలుగా పిల్లలు ఈ మధ్య పేరెంట్స్ కంపేర్ చేయడం మానేస్తున్నారు. పిల్లలే
అది చదువు విషయంలో అవ్వచ్చు, లేకుంటే లగ్జరియస్ థింగ్స్ లో అవ్వచ్చు, వేరే విషయాల్లో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, వాడేమో బైక్ లో వస్తుంది నాకు అది లేదు అని చెప్పి పిల్లలు ఇలా కంపేర్ చేసుకొని వాళ్ళు వేరే వేరే సైకలాజికల్ థింగ్స్ ని డిస్టర్బ్ చేసుకున్నారు. అంటే వాళ్ళ రెగ్యులర్ రొటీన్ కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఇది మీరు ఎప్పుడైనా చూసారా సార్? చూసారు కదా సార్, చాలా మంది కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నేనేం మీలాగా ప్రొఫెషనల్ కౌన్సిలర్ కాదు, కానీ పిల్లలతో ఉన్నటువంటి చదువుతో చెప్తుంటాను నేను. వాళ్ళు కూడా వింటారు కాబట్టి చెప్తాను, వినకపోతే మనం కూడా చెప్పేదే ఉంది చెప్పండి. వాళ్ళు వింటారు, మన మాటకి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి చెప్తా. ఒక తండ్రి లాగా అంటే నేను మా స్టూడెంట్స్ కి చెప్తాను, నన్ను మీ ఫాదర్ అనుకోండి లేదా మీ అన్నయ్య అనుకోండి, నేనే యూత్ని కాదు 40+, నేనే యూత్ని కాదు. మీరు నన్ను అంకుల్ అన్నా యాక్సెప్ట్ చేస్తా, లేదా నన్ను ఒక ఫాదర్ లాగా చూసినా యాక్సెప్ట్ చేస్తా, అన్నయ్య అన్నా కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. మీరు నా పిల్లలే అని చెప్పి నేను చెప్తాను. సో మీరు చెప్పినటువంటి కంపారిజన్ సార్, ఒకప్పుడు పేరెంట్స్ కంపేర్ చేసేవాళ్ళు పక్కింటి పిల్లోడితోనో ఎదురింటి అమ్మాయితోనో, అవి తగ్గినాయి. ఎందుకంటే మీలాంటి మోటివేటర్స్ చెప్పినటువంటి క్లాసెస్ కావచ్చు, ఇంపాక్ట్ ఫౌండేషన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. యాటిట్యూడ్ చేంజ్ అనేది మీరు ఒక పెద్ద బాధ్యతగా మీరు నెత్తి మీద పెట్టుకొని దాన్ని ఒక విప్లవం లాగా తీసుకెళ్లారు. పిల్లల ఆలోచన విధానాన్ని మార్చడం, సొసైటీ ఆలోచన విధానాన్ని మార్చడం, ఈ పేరెంట్స్ ఒక ఆలోచన విధానాన్ని మార్చడం అనేది ఒక బాధ్యతగా తీసుకొని మీలాంటి వాళ్ళు గంపా సార్ కావచ్చు, పట్టాభిరామ్ గారు కావచ్చు, ఎండమూరి వీరనాథ్ గారు కావచ్చు, మీరు కావచ్చు, బాధ్యతగా తీసుకొని తెచ్చారు, సక్సెస్ అయ్యారు. చాలా మంది యాటిట్యూడ్ మారింది, ఎస్పెషల్లీ పేరెంట్స్ స్టూడెంట్స్ యాటిట్యూడ్ మారింది. లిటరలీ హానెస్ట్లీ చెప్తున్నానండి, చాలా విషయాల్లో కంపేర్ చేయడం ఆపేశారు పేరెంట్స్. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ కొత్త విషయాల్లో కంపేర్ చేస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్, లైవ్ ఎగ్జాంపుల్ నా కాలేజ్లో జరిగింది అండ్ రీసెంట్లీ జరిగింది. ఒక హాస్టల్లో ఉంటారండి, ఈ పక్క బ్లాక్ ఏమో పక్క రూమ్ ఏమో ఏసీ, ఇదేమో నాన్ ఏసీ. హాస్టల్ ఉంటుంది, ఒక ఫ్లోర్ లో ఒక రూమ్ ఏమో ఏసీ ఉంటుంది, ఇంకోలో నాన్ ఏసీ. జనరల్ కాసేపు పేయింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏసీ హాస్టల్లో పెడతారు. జరిగేది అదే కదా సార్, కాసేపు పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఏసీ హాస్టల్లో పెడతారు. సో ఒక స్టూడెంట్ చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకుంది. వాళ్ళ పేరెంట్ టైంకి గమనించి, సార్ మోహన్ గారు ఒకసారి మీతో కలవాలి, మా అమ్మాయి గురించి మాట్లాడాలి, మా అమ్మాయిని కూడా తీసుకొస్తానని చెప్పి ఆయన పేరెంట్ నన్ను తీసుకొచ్చి లేదా నా దగ్గరికి తీసుకొచ్చి ఆ పాపాయిని కల్పించడం జరిగిందండి. సో పాపాయి ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతుంది. ఏమిట్రా అని చెప్పి నేను కాస్త ఒక అన్నయ్య లాగా చదువుగా అడిగితే తను చెప్పింది మీరు సర్ప్రైజ్ అవుతారు. తను ఆ పాపాయి అంటే నా స్టూడెంట్, తను ఇంకొక స్టూడెంట్ ని ఎగ్జాంపుల్ గా కోట్ చేస్తూ ఏం చెప్పిందంటే, సార్ అంటే ఇందాక చెప్పాను ఏసీ హాస్టల్లో ఉంటుంది, ఏసీ రూమ్ లో ఉంటుంది సార్, వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయికి అంటే నా ఫ్రెండ్కి అంటే ఈ స్టూడెంట్ ఒక ఫ్రెండ్కి ఏసీ హాస్టల్ ఇప్పించారు సార్. వచ్చిన ప్రతిసారి పాకెట్ మనీ కోసం 3000 5,000 రూపీస్ ఇస్తారు. ఇంటికి వెళ్ళాలి అంటే ఏదైనా ఫెస్టివల్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళాలంటే ఫ్లైట్ లో వెళ్తే మళ్ళీ రావాలంటే ఫ్లైట్ లో వచ్చింది. వెరస్ నా పరిస్థితి టోటల్ గా రివర్స్ సార్. వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది సార్. నేను వాళ్ళ ఇంట్లో పుట్టుంటే బాగుండేది, షీఈస్ వెరీ లక్కీ గర్ల్ అని నేను ఫీల్ అవుతున్నాను సార్. ఇవన్నీ ఆలోచించి ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నాను. ఇది అమ్మాయి పాపాయి నాకు ఓపెన్ గా షీ అడ్మిటెడ్ అండి, బయటపడి నాకు చెప్పింది. అది ఇమ్మీడియట్లీ చెప్పింది ఏంటంటే, నాన్న నువ్వు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రా సిఏ ఎంటర్కి వచ్చావు కదా, సిఏ ఫౌండేషన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి అంటే మంచి స్కోర్ అండి. నేను ఎగ్జాక్ట్ నెంబర్స్ కూడా చెప్తే ఇక హింట్ ఇచ్చేసినట్టయితే, నేను పేర్లు చెప్పకపోతే మార్కులు చెప్పినా చాలు, నేను ఎవరి గురించి చెప్తున్నాను తెలిసిపోయింది. అందుకని పేర్లు చెప్పట్లా, మార్కులు చెప్పట్లా. ఎంత స్కోర్ వచ్చిందిరా అంటే మంచి స్కోర్ వచ్చింది. వేరే తను కంపేర్ చేస్తుంది కదా ఏసీ హాస్టల్లో ఉన్న స్టూడెంట్, షీ ఫెయిల్డ్ సిఏ ఫౌండేషన్ అండి. సో సిఏ ఫౌండేషన్ ఫెయిల్ అయింది. అసలు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఏంట్రా మా మెయిన్ బెంచ్ మార్క్ ఏంటి, నీ పర్ఫార్మెన్స్ ఏంటి నువ్వు క్వాలిఫై నెక్స్ట్ కోర్స్కి వచ్చావు, ప్రమోట్ అయ్యావు. తను క్వాలిఫై అవ్వలేదు, ప్రమోట్ అవ్వలేదు, క్వాలిఫై కాలేదు, ప్రమోట్ అవ్వలేదు. అంటే ఈ యొక్క పర్ఫార్మెన్స్ నే బెంచ్ మార్క్ గా తీసుకుంటే హూ ఇస్ సుపీరియర్ నో అన్నాను. ఎవరు గొప్పరా అమ్మా? ఆబ్వియస్లీ నువ్వే కదా. నువ్వు క్వాలిఫై అయ్యావు, మంచి మార్క్స్ తెచ్చుకున్నావు, కట్ ఆఫ్ మార్క్స్ కంటే చాలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నావు. ఇన్స్పైట్ ఆఫ్ మెనీ ఆడ్స్, ఇన్స్పైట్ ఆఫ్ మెనీ ఛాలెంజెస్, ఇన్స్పైట్ ఆఫ్ మెనీ లిమిటేషన్స్, మీ ఫాదర్ గొప్ప ఫెసిలిటీస్ ఇవ్వలేకపోయినా, గొప్ప సపోర్ట్ నీకు ఇవ్వలేకపోయినా, నువ్వు చెప్తున్న సో అండ్ సో సపోర్ట్ నీకు ఇవ్వలేకపోయినా, ఇవన్నీ లిమిటేషన్స్ ఉన్నా కూడా యూఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెల్. ఆ పాపాయికి నువ్వు చెప్తున్న ఏసీ హాస్టల్లో ఉన్న అమ్మాయికి పాకెట్ మనీ ఉంది, ఏసీ హాస్టల్ ఉంది, ఇంటికి వెళ్ళాలంటే ఫ్లైట్, మళ్ళీ రావాలంటే ఫ్లైట్. వాళ్ళ నాన్నగారు ఏదైనా సండే వచ్చేటప్పుడు 4-5 వేల రూపాయల వస్తువులుగా తెచ్చిస్తాడు, స్నాక్స్ లేకపోతే ఇంకేదన్నా గ్యాడ్జెట్స్ ఇవన్నీ తెచ్చిస్తాడు. ప్యాంపరింగ్ అంత స్థాయిలో ఉంది, అంత ప్యాంపరింగ్ ఉంది. అయినా పాస్ అయ్యిందా? పాస్ అవ్వలేదు కదా. నువ్వు ఎందుకు ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నావురా తల్లి అన్న. మరి నేను మాట్లాడిన మాట కనెక్ట్ అయ్యి తను వెళ్ళిందో లేదో నాకు తెలియదు సార్. వెళ్ళేప్పుడు మాత్రం ఫేస్ చాలా గ్లోయింగ్ గా వెళ్ళింది,
చాలా సంతోషంగా వెళ్ళింది. సో స్టూడెంట్స్, మా ఏజ్ లో సంపాదన మేము కంపేర్ చేసుకోవాలి, మీ ఏజ్ లో పర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకోండి. దయచేసి ఈ ఫెసిలిటీస్ చూసి వాళ్ళకి మంచి డ్రెస్లు ఉన్నాయి, మంచి ఆర్నమెంట్స్ ఉన్నాయి, పాకెట్ మనీ ఉంది, బైక్ ఉంది, ఇవి చూసి కంపేర్ చేసుకోవద్దు. పర్ఫార్మెన్స్ అది చూసి కంపేర్ చేసుకోండి. మా ఏజ్ లో ఎస్, ఆయన సంపాదన ఎంత, నా సంపాదన ఏంటి, నా బిజినెస్ ఏంటి, ఆయన బిజినెస్ ఏంటి, ఆయన జాబ్ ఏంటి, నా జాబ్ ఏంటి, నా శాలరీ ఏంటి, ఆయన శాలరీ ఏంటి, అవి కంపేర్ చేసుకోవచ్చు. కానీ దయచేసి స్టూడెంట్ ఏజ్ లో మాత్రం ఇవి కంపేర్ చేసుకోవద్దు. అవి కంపేర్ చేసుకుని అనవసరంగా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వద్దు. సార్ మీరు మ్యూట్ అయినట్టుంది సార్, ఒక్క నిమిషం. హలో, ఓకే సార్, వినిపిస్తుందా సార్? ఆడిబుల్? వినపడుతుంది సార్, ఇప్పుడు వినపడుతుంది సార్. సార్ ఇక్కడ ఒకరిద్దరు పేరెంట్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, తీసుకోవచ్చా సార్? పర్లేదా? తీసుకోండి సార్. సార్ ఇక్కడ పేరెంట్స్ అడిగే ఫస్ట్ మేజర్ క్వశ్చన్ ఏంటంటే, పిల్లలు చదువుని బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారు కానీ ఎవరు కూడా బాధ్యతగా ఫీల్ అవ్వట్లేదు. అసలు వాళ్ళు ఫోకస్ పెట్టట్లేదు. ఆ స్టడీ అంటే ఏంటంటే ఏదో మా అమ్మ కోసం చదవాలి, నాన్న ఫీజులు కడుతున్నారు కాబట్టి చదవాలి అనే అంశంలోనే చదువుతున్నారు. కానీ అసలు చదువు అంటే ఇంతకు ముందు రోజుల్లో ఎక్కడ స్కూల్కి వెళ్ళి ఆ మార్కులు లేకుంటే ఎక్కడ చదవకపోతే నా నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, నా జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ భయంతో చదివే ఆ జనరేషన్ నుంచి ఇప్పుడు చదువు అంటే ఏదో వీళ్ళు భయంకరంగా నాకు ఫీజులు కట్టి ఏదో కాలేజ్లో జాయిన్ చేయాలి, స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి వెళ్ళిపోతున్నారు. అసలు చదువు మీద ఫోకస్ ఉండట్లేదు. ఇదే ఫస్ట్ నాకు తెలిసి 70 to 80% ఆఫ్ ద పేరెంట్స్ వరి అయ్యే పాయింట్ ఇది ఒకటి సార్. దీని మీద మీ అభిప్రాయం సార్? సార్, నాకు ఓపెన్ గా చెప్పే అవకాశం ఇస్తే ఎవరు నెగటివ్ గా తీసుకోనంటే చెప్తా సార్. ప్లీజ్ ఫ్యాక్ట్ చెప్పేస్తా, ఫ్యాక్ట్ చెప్తా. మళ్ళీ కింద కామెంట్ సెక్షన్ లో మీరు నెగిటివ్ కామెంట్స్ పెడితే నేనేం ఫీల్ అవ్వనండి. కానీ ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్ కి నేను 2 రకాల ఆన్సర్స్ ఇవ్వచ్చు. ప్లీజింగ్ ఆన్సర్ ఇవ్వచ్చు, బెటర్ ఫ్యాక్ట్స్ ఇవ్వచ్చు. నేను ప్లీజింగ్ ఆన్సర్ కాదు, బెటర్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఇప్పుడు పేరెంట్స్ ఒక ఆలోచన విధానం కూడా మనం ఫస్ట్ ఆలోచించాలి. స్టూడెంట్స్ పర్సెప్షన్కి వస్తానంటే ఫస్ట్ పేరెంట్స్ ఒక పర్సెప్షన్ చూద్దాం. ఐఐటి రామయ్య గారు, ది సో కాల్డ్ లెజెండరీ ఎడ్యుకేషనిస్ట్, ఎందుకు ఇన్స్టిట్యూషన్ క్లోజ్ చేశాడు? నేను చదివిన రవి కళాశాల ఏపీలో ఉమ్మడి రాష్ట్రంలో తొలి ప్రైవేట్ స్కూల్ అండి. అది 1951 లో స్టార్ట్ చేసిన స్కూల్ సార్. అది మన స్వతంత్రం వచ్చి 4 ఏళ్ళకి స్టార్ట్ చేశారు. 1990s లోనే 15,000 మంది స్టూడెంట్స్ చదివేవాళ్ళు రవి కళాశాల. మరి ఎందుకు క్లోజ్ చేశారు? మీ ప్రయారిటీస్ మారినాయి. పేరెంట్స్ ఎప్పుడైతే ఫెసిలిటీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో తెలియకుండానే ఆటోమేటిక్గా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు మీరు ఫెసిలిటీస్ గా చదువుక. రవి కళాశాల కోల్పోయింది ఎవరు? మనమే. ఆధారం తగ్గింది కాబట్టి తీసేశారు. ఐఐటి రామయ్య గారి కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు క్లోజ్ అయింది? ఆయనకి చెప్పలేక కాదు, ఓపిక లేక కాదు. 93 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఒకసారి చూడండి, యూట్యూబ్ ఛానల్లో ఉంది. మా ఇద్దరి కంటే ఎనర్జెటిక్ గా మాట్లాడాడు. ఆయనకు ఓపిక లేక ఇన్స్టిట్యూషన్ తీసేయలేదండి, ఆదరణ లేక ఇన్స్టిట్యూషన్ తీసేశాడు. సో పేరెంట్స్ ప్రయారిటీస్ మారినాయి, ఆబ్వియస్లీ పిల్లల ప్రయారిటీస్ కూడా మారినాయి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. చక్కటి పులిహోర, చక్కటి ఆవకాయ అన్నం, చక్కటి పెరుగన్నం పెడితే తింటున్నారా? పిజ్జాలు బర్గర్లు పెడితే తింటున్నారా పిల్లలు? మీరు అందరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు, ట్రెడిషనల్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా, ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? మీరు కేవలం చదువులోనే ఆలోచనలు మారినాయి, చదువులోనే ప్రయారిటీస్ మారినాయి అని మీరు అనుకోవద్దండి. పిల్లలు చాలా విషయాల్లో ప్రయారిటీస్ మారు. ఇప్పుడు కె విశ్వనాథ్ గారి సినిమా మీరు నేను చూస్తే చాలా ఇష్టంగా చూస్తాం, 2-3 సార్లు చూస్తాం. ఒకసారి కె విశ్వనాథ్ గారి సినిమా కూర్చోబెట్టి మీ పిల్లల చేత 10 నిమిషాలు చూపించండి. ఛాలెంజ్ అని నేను అనట్లేదు, 10 నిమిషాలు చూపించండి అంటున్నాను. ప్రయారిటీస్ మారినాయి, మనం డైజెస్ట్ చేసుకోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా మనం డైజెస్ట్ చేసుకోవాలి. మనం ఇది వరకు స్టూడెంట్స్ కండి చదువుకోవడానికి మంచి ఇన్స్టిట్యూషన్, ఫీజు, ఫెసిలిటీస్ ఇస్తే చాలు. బట్ మై డియర్ పేరెంట్స్, నమ్మండి, ఇప్పుడు ఇవి ఒక్కటి సరిపోదు, వాళ్ళకి మోటివేషన్ కూడా ఇస్తూనే ఉండాలి నిరంతరం. భయపెడితే వినేవాళ్ళని భయపెట్టాలి, ప్రోత్సహిస్తే వినేవాళ్ళని ప్రోత్సహించాలి, మోటివేట్ చేస్తే వినేవాళ్ళని మోటివేట్ చేయాలి. ఆ సపోర్టింగ్ సిస్టమ్ లేకపోతే ఇప్పుడైతే ఎడ్యుకేషన్ నడవదండి. ఆ సపోర్టింగ్ సిస్టమ్ కావాలి. సపోర్టింగ్ సిస్టమ్ అంటే ల్యాప్టాప్స్ కాదండి. నేను విన్నానంటే నా ఫ్రెండ్స్ నుంచి, యూరోపియన్ కంట్రీస్ లో, వెస్ట్రన్ కంట్రీస్ లో కౌన్సిలింగ్ కి పిల్లల్ని తీసుకెళ్తారండి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దేర్ జనరల్ రొటీన్ ఎడ్యుకేషన్. ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ కి తీసుకెళ్ళేటువంటి మీ అబ్బాయికి అది మెంటలా అంటారు, అదే నేరంలాగా చూస్తారు. అదేనా నేరంలాగా చూస్తారు అంటే వీడికి ఏదో పిచ్చి పెట్టి మనం కౌన్సిలింగ్ సెంటర్ తీసుకెళ్దాం, వీడు రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళినట్టు చూస్తారు. కాదండి. సో నేను నమ్ముతున్నానండి, ఎడ్యుకేషన్ పిల్లలు సెకండరీగా తీసుకుంటున్నారు అని అంటే చాలా సింపుల్. ఫస్ట్ పేరెంట్స్ మీరు ప్రైమరీగా తీసుకోండి, మీ పిల్లలు కూడా ప్రైమరీగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఉంది ఈరోజు, నేను మా అమ్మ ఎగ్జాంపుల్ చెప్తానండి.
చాలా నియరెస్ట్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫంక్షన్ అన్నా పిలుపు అన్నా కూడా మా అమ్మ వెళ్ళేది కాదు. ఎందుకని? తన ప్రయారిటీస్ ఫంక్షన్స్ అన్నప్పుడు తెలియకుండా దాని ఇంపాక్ట్ మా మీద ఉంటుంది. తను సాక్రిఫైస్ చేసింది మా అమ్మ. ఎందుకు సాక్రిఫైస్ చేసింది? షీ వాంట్ టు బి ఎ రోల్ మోడల్. తన ఆలోచన మారినప్పుడు మా ఆలోచన మారుతాయి. తన ప్రయారిటీస్ మారినప్పుడు మా ప్రయారిటీస్ మారుతాయి. మా ప్రయారిటీస్ ఏంటో మా పిల్లల ప్రయారిటీస్ అలానే ఉంటాయి. మా అమ్మ ప్రయారిటీస్ ఏంటో మా ప్రయారిటీస్ అలానే ఉంటాయి. మేము ఫంక్షన్లకి ఎక్సెట్రా అంటే పేరెంట్స్ కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ ఇది క్వశ్చన్ చాలా డీప్ క్వశ్చన్ అండి. ఆన్సర్ కూడా చాలా సుదీర్ఘంగా ఉంటుంది. హ్యావ్ దట్ పేషెన్స్ అండి. నేను కంక్లూజన్ ఇస్తాను. మన ప్రయారిటీస్ తెలియకుండానే డైల్యూట్ అవుతున్నాయి. తెలియకుండానే చేంజ్ అవుతున్నాయి, డైల్యూట్ అవుతుంది. తెలియకుండానే చేంజ్ అవుతున్నాయి, డైల్యూట్ కూడా అవుతుంది మన ప్రయారిటీస్. ఆటోమేటిక్ గా పిల్లలకి చదువు పట్ల కూడా ఇంట్రెస్ట్ డైల్యూట్ అవుతుంది. నేను చదవట్లేదని చెప్పట్లేదండి, ఇష్టంతో చదవట్లేదు. చదువుతున్నారు, ఇష్టంతో చదవట్లేదు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సుధీర్ సార్. మా ఎంప్లాయీస్ చూసినా కూడా ఇది యాక్సెప్ట్ చేయరు. ఒకప్పుడు జీతం ఇస్తే పని చేసేవాళ్ళు, ఇప్పుడు మానిటర్ చేస్తే కాదు పని చేయట్లా. జీతం సెకండ్. అది 200% ట్రూ. మీ ఆర్గనైజేషన్ కాదు సార్, ఎక్కడైనా సరే ఇది 200% ట్రూ. ఒకప్పుడు అలా లేదు సుధీర్ సార్. 10 years బ్యాక్ అలా లేదు. శాలరీ ఇస్తే పని చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. ఫాలోఅప్ ఉంటేనే పని చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టాఫ్ కూడా, హైయెస్ట్ పెయిడ్ కూడా, ఈవెన్ 1 lakh శాలరీ తీసుకున్న టీచింగ్ స్టాఫ్ కూడా ఫాలోఅప్ చేస్తేనే పని చేస్తున్నారు. మానిటర్ చేస్తేనే క్లాసులు ప్రాపర్ గా చెప్తున్నారు. మానిటర్ చేస్తేనే ప్రాపర్ గా డెలివరీ చేస్తారు. టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు. 80 కాదు 90% అలానే ఉన్నారు. సో స్టాఫ్ అంటే ఎవరు సుధీర్ సార్? స్టాఫ్ అంటే ఎవరు? దే ఆర్ నన్ అదర్ దెన్ ఆ ఆర్గనైజేషన్ రిప్రజెంటేషన్ చేసి స్టాఫ్ అంటే లేదా ఎవరు? ఓనర్షిప్ పేరెంట్స్ తీసుకుంది. అవును. కాదు కదా సుధీర్ సార్. మీరు నేను సపోజ్ మాస్టర్ మైన్స్ లో పని చేస్తున్నాం అనుకోండి, మన స్టాఫ్, మనకు పిల్లలు కూడా ఉన్నారు కదా, మనమే పేరెంట్స్. అవును. సో స్టాఫ్ గా మనల్ని ఫాలోఅప్ చేస్తే తప్ప మనం సరిగ్గా పని చేయట్లేదే. మీరు చూడండి, ప్రతి కార్పొరేట్ లో టీమ్ లీడర్స్ అని వచ్చేసారు. 10 ఏళ్ల క్రితం టీమ్ లీడర్స్ కల్చర్ ఉందా? లేదు సార్. టీమ్ లీడర్ వెంట పడకపోతే పని జరుగుతుందా? ఉంటారు, 20% ఉంటారు వెంట పడకపోతే పని చేసేవాడు. 20% ఉంటారు ఎక్సెప్షన్. ప్రతి స్టేట్మెంట్ కి ఒక ఎక్సెప్షన్ ఉంటుందండి. 20% ఉంటారు వెంట పడకపోతే పని చేసేవాళ్ళు. ఎంప్లాయీస్ గా మనం పేరెంట్సే ఎంప్లాయీస్ కదండి. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు మాస్టర్ మైన్స్ ఎంప్లాయీస్ సార్, మనకి పిల్లలు ఉన్నారంటే మనం కూడా పేరెంట్సే కదా అంటున్నాను. అవును. సో ఒక స్టాఫ్ అనే కెపాసిటీలో వెంట పడితేనే మనం పని చేస్తున్నప్పుడు మన అలవాట్లే మన పిల్లలు కూడా వస్తాయి. వాళ్ళు కూడా వెంట పడితేనే చదువుతారు. సో అదొక రీజన్ అండి. ఫెసిలిటీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఫ్యాకల్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, అదొక రీజన్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకోండి సార్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకోండి. ఒక చక్కటి గ్యాడ్జెట్ అంటే ఒక ల్యాప్టాప్, సెల్ ఫోన్ కొని పెడితే సరిపోయిద్దని అనుకుంటున్నామే కానీ, వాడు వినటానికి కావాల్సినటువంటి ఒక ఎన్విరాన్మెంట్, ఎంథూజియాజం ఉందా లేదా అది గమనించట్లా. మూడోది చెప్పాను కదా సార్, మోటివేట్ చేసే వాళ్ళు కావాలి. అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ మోటివేట్ చేయగలరేమో కానీ, బట్ పేరెంట్స్ చెప్తే ఈ రోజు పిల్లలు వింటారు సార్, బయట వాళ్ళు చెప్పిందే వింటారు. సో కావాలి సార్, ఆ మోటివేషన్ కావాల్సినటువంటి సపోర్ట్ కావాలి. అండ్ అలానే సార్, మనం చాలా నేర్చుకుంది సార్ సుధీర్ గారు. ఈ రోజు మీరు ఏ టాపిక్ ఇచ్చినా, అన్లెస్ ఇట్ ఈస్ ఎ టెక్నికల్ ఇష్యూ, మీకు ఏ ఇష్యూ ఇచ్చినా అనర్గళంగా మాట్లాడగలరు. ఎందుకు అంటే మీరు చాలా నేర్చుకున్నారు. బుక్ రీడింగ్, చాలా నాన్ అకాడమిక్ బుక్స్ మీరు చదివారు. ఇప్పుడు ఎంతమంది పుస్తకాలు నాన్ అకాడమిక్ బుక్స్ చదువుతున్నారండి? ఆ నాన్ అకాడమిక్ బుక్స్ లో వాళ్ళ యాటిట్యూడ్ మారుతుంది. అండ్ పేరెంట్స్ ఇప్పుడు కంక్లూషన్కి వస్తున్నారు. మన జనరేషన్ లో ఇప్పుడు కంక్లూషన్కి వస్తున్నారు. సార్ అడిగిన క్వశ్చన్ కి నేను కంక్లూషన్కి వస్తున్నాను. మన జనరేషన్ లో బాగా చదువుకున్నాం అంటే మనం బుద్ధిమంతులమై కాదు, మనకి డిస్టర్బెన్సెస్, డీవియేషన్స్ లేవు కాబట్టి. అవునా సుధీర్ సార్? ట్రూ సార్, ఐ అగ్రీ. మనం బుద్ధిమంతులు అని కాదు, బాగా చదువుకుందాము అని అంటే, చదువు తప్ప ఇంకేం లేదు అని అంటే మనం బుద్ధిమంతులు అని కాదు, మనకి డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ లేవు కాబట్టి. ఇప్పుడు పిల్లలకి పాకెట్ లోనే ఒక పెద్ద బాంబు ఉంది, సెల్ ఫోన్. అదొక్కటి ఉంటే చాలు, అన్ని ఉన్నట్టే. బైక్లు ఉన్నాయి, మనకేమున్నాయి? అద్దె సైకిల్ ఉంది. అమ్మ రూపాయి ఇస్తే తీసుకెళ్ళి ఆ రూపాయి ఇచ్చి గంట 2 గంటలు అద్దె సైకిల్ తెచ్చుకునేవారు. ₹1 ఇస్తే చందమామ పుస్తకం అద్దెకి తెచ్చుకునేవారు. ₹1 ఇస్తే వాడు చందమామ బుక్ ఇచ్చేవాడు సార్, ఒక రోజు చదువుకోవడానికి ఇచ్చేవాడు. ఆ బుక్ ఎప్పుడు రిలీజ్ అయిద్దని వెయిట్ చేసేవాడు. ఇప్పుడు కొంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈవినింగ్ సీరియల్ ఎన్నిటికి వచ్చింది మా టీవీలో వెయిట్ చేస్తుంటారు చూసారా? అవునవును. అలా ఆ బుక్ ఎప్పుడు వచ్చిందని వెయిట్ చేసేవాళ్ళం. చందమామ బుక్, బాలమిత్ర బుక్. ఆ ₹1 ఆ కొనే పుస్తకం కొనే స్థాయి లేక ₹1 తీసుకెళ్లి పుస్తకం రెంట్కి ఇచ్చే పుస్తకాల షాపులు ఉన్నాయి.
రెంట్కి ఇచ్చే పుస్తకాల షాపులు ఉన్నాయి. అసలు ఎందుకు సార్ లైబ్రరీలో ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు ఇదివరకు? ఇప్పుడు లైబ్రరీకి వెళ్తే ఎంతమంది ఉంటున్నారు? అవును. లైబ్రరీకి వెళ్తే ఎంతమంది ఉంటున్నారు? సో బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ కూడా పోయిందండి. బుక్ రీడింగ్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, కామర్స్ కాదండి. నేను మాట్లాడుతుంది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జనరల్ బుక్స్. సో పిల్లల డిస్ట్రాక్షన్స్ పెరిగినాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ తగ్గిందని నేను బలంగా నమ్ముతానండి. మీకు హానెస్ట్ గా చెప్పనండి, ఒక డే స్కాలర్ స్టూడెంట్ అటెండెన్స్ అండి 70 యావరేజ్ ఉంటుందండి. ఒక హాస్టలర్ అటెండెన్స్ 95% యావరేజ్ ఉంటుంది. ఒక డే స్కాలర్ అటెండెన్స్ మార్క్స్ అండి యావరేజ్ మాకు 40 to 50 ఉంటుందండి మార్క్స్. సిఏ ఇంటర్ లెవెల్, ఫౌండేషన్ అయితే 60 to 70. వెరాస్ హాస్టలర్ అయితే ఇంకో 20% యాడ్ అవుతుంది. అంటే మేము ఏదో విపరీతంగా చదివిచ్చేస్తున్నాం కాదండి, అడిగి డిస్టర్బెన్సెస్ లేవు, డీవియేషన్స్ లేవు. హానెస్ట్ గా చెప్తాను, ఆ డీవియేషన్స్ లేనటువంటి ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయగలిగితే ఎస్ ఆటోమేటికలీ ఫోకస్ దేని మీద ఉంటుంది? చదువు మీద ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారండి, మాకు వచ్చే సార్ ఫలానా ఇంపార్టెంట్ పెళ్లి సార్ 4 days సెలవు కావాలి. సో ఎంతో కాన్సన్ట్రేషన్ తో క్లాస్ వింటున్న పిల్లోడు మీరు 4 days సెలవు మీద తీసుకెళ్లారంటే మీ ప్రయారిటీ ఏంటో చెప్పకనే మీ పిల్లోడు చెప్పినట్టుగా వాడు అడిగాడు. అసలు అది చెప్పకూడదు. వాడు హాస్టల్లో ఉన్నాడు, చదువుతున్నాడు, ఇంట్లో ఏదో మ్యారేజ్ జరిగింది, చెప్పాలా? అవసరం ఏంటి? అవసరం ఏంటి? అది ఫంక్షన్కి వాడు రావాలని రూలే ఉంది అసలు. వాడు పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు అయితే ఆడు లేకపోతే ఫంక్షన్ కాదు, కానీ ఆడ పెళ్లి కొడుకు కాదు, పెళ్లి కూతురు కాదు, కనీసం తోడు పెళ్లి కొడుకు కూడా కాదు, వాడిని తీసుకెళ్తారు. మీ ప్రయారిటీస్ వాడి మీద ఎందుకు రుపుతారు? సో మీరు ఎప్పుడైతే వచ్చి 4 days పర్మిషన్ కోసం అని పిల్లోడి ముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మరి పర్మిషన్ తీసుకెళ్తారో వాడికి అర్థమైపోయేది ఇది నా ప్రయారిటీ కాదు అని. అలానే గ్యాడ్జెట్స్, వాడు పాపం కాన్సన్ట్రేషన్ గా వినాలనుకున్నా కూడా ఈ గ్యాడ్జెట్స్ ఏం వినేస్తున్నాయి అండి, వాడిని ఏం కాన్సన్ట్రేషన్ తో వినేస్తుంది? బైక్స్, వీడియో గేమ్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఒకటా రెండా? ఒక అకౌంట్ ఉంటేనే చాలా పెద్ద బర్డన్. వీడు 4-5 అకౌంట్లు ఎలా మెయింటైన్ చేస్తాడు? బ్యాంక్ అకౌంట్స్ లాగా, అవేవో బ్యాంక్ అకౌంట్స్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. నాకు ట్విట్టర్లో అకౌంట్ ఉంది, ఇన్స్టాలో అకౌంట్ ఉంది, ఫేస్బుక్ లో అకౌంట్ ఉంది, యూట్యూబ్ లో అకౌంట్ ఉంది, అవేవో బ్యాంక్ అకౌంట్స్ లాగా ఫీల్ అయిపోతున్నాడు. ఇవి పనికొచ్చాయి కాదండి. ఇవన్నీ లేవు కాబట్టే మనం బాగా చదువుకోగలిగాం. చదువుకోవటం అంటే మార్కులు సంపాదించడం కాదండి, డిశ్చార్జింగ్ ద రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ లేవు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు, ఇది రాంగ్ ఎగ్జాంపుల్ అయితే కనుక తప్పుగా అనుకోవద్దు, క్షమించండి. ఇంట్లో నాటికలకి చూసేటువంటి ఆడవాళ్ళు వాళ్ళు పని సరిగ్గా చేయరండి. దే వోంట్ ఫోకస్ ఆన్ ద హౌస్. ఇంట్లో పని మీద, ఇంట్లో పిల్లల మీద పెద్దగా ఫోకస్ ఉంటుంది. వాళ్ళ ప్రయారిటీ నాటకాలు, ఫంక్షన్స్, కిట్టి పార్టీలు. అవి కాకుండా ఇంటి గురించి పట్టించుకున్న ఆడవాళ్ళండి ఎలా చూసుకుంటారు ఇంటిని? అలానే తండ్రి, ఇందాక మదర్ ఎగ్జాంపుల్ చెప్పాను, తండ్రి ఈ ప్యాకాట, జూదం, ఫ్రెండ్స్, తాగుడు, ఇవి ప్రయారిటీస్ గా పెట్టుకున్నాడు, ఇంటిని ఎలా చూసుకుంటాడు? అలా కాదు రా బాబు, నా జాబు, నా బిజినెస్, వచ్చే డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వాలి, ఇంటిని బాగా చూసుకునే వాళ్ళు. ఇద్దరిలో తేడా ఉండదండి? ఎగ్జాక్ట్లీ స్టూడెంట్ కూడా అంతే. వీడికి ఇన్ని అట్రాక్షన్స్, ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉండి చదువుకోరా బాబు అని అంటే వాడి ఫోకస్ ఎలా చేస్తాడు? ఇవి తగ్గించండి, ఆటోమేటిక్ గా ఫోకస్ పెరుగుతుంది. ఇవి తగ్గించండి, ఆటోమేటిక్ గా ఫోకస్ పెరుగుతుంది. దానికి నాంది మీరు పలకాలి. ఏంటి నాంది పలకటం అంటే, నేను హానెస్ట్ గా చెప్తున్నానండి, నా రూమ్ లో టీవీ ఉంటది, సీసీ కెమెరాస్ కోసం ఉంటుంది. 3 టీవీలు ఉంటాయండి నా రూమ్ లో 3 టీవీలు ఉంటాయి. సీసీ కెమెరాస్ కోసం ఉంటుంది. సినిమాలు చూడటానికో, నాటికలు చూడటానికో కాదు. నా ప్రయారిటీని బట్టి మా పిల్లలకు వచ్చింది. నేను ఎంత గొప్ప మాటలు చెప్పినా, నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో వాళ్ళు అదే ఫాలో అవుతారు కదా. నా ప్రయారిటీని బట్టి పిల్లలకు వచ్చింది. నేను గొప్ప ప్రవచనాలు చెప్పినా కూడా నా బిహేవియర్ వేరుగా ఉంటే మా పిల్లలు అదే ఫాలో అవుతారు. సో ఇంట్లో కాస్త టీవీ చదువుకోవాలి మీ పిల్లలు. ఇప్పుడు నేను మా స్టూడెంట్స్కి ఏం చెప్తాను అంటే తర్వాత మీ గురించి వస్తాను. నేనేమంటాను తెలుసా మా స్టూడెంట్స్కి, ఏకాంతంలో మీరు లేనప్పుడు, పేరెంట్స్ లేనప్పుడు మా స్టూడెంట్స్కి ఏమంటానంటే, అరే మా నాన్న బాగా కష్టపడిపోవాలి, మా నాన్న బాగా సంపాదించాలి, మా నాన్నకి ప్రమోషన్ రావాలి, మా నాన్న మంచి రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉండాలి సొసైటీలో అని నువ్వు కోరుకుంటున్నట్టే, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, మా అబ్బాయి మంచి మార్కులు తెచ్చుకోవాలి, మా అబ్బాయి మంచి జాబ్ తెచ్చుకోవాలి, మా అమ్మాయి బాగా రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉండాలని కోరుకుంటున్నా, తప్పే ఉంది. నువ్వేం ఆశిస్తున్నావు నీ పేరెంట్ నుంచి? మా నాన్న బాగా పిచ్చగా సంపాదించాలి, మా నాన్న ఏ పని చేసినా సక్సెస్ సాధించాలి, ప్రమోషన్ రావాలి, పెద్ద ఆఫీసర్ అవ్వాలి అని మీ నాన్న గురించి నువ్వు ఆశించినట్టే మీ అబ్బాయి గురించో మీ అమ్మాయి గురించో మీ పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు కదా. సో ఇది నేను పిల్లలకి చెప్తానండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పేరెంట్స్ అడిగారు కాబట్టి, నేను చెప్పదలుచుకోవాలా, అడిగారు కాబట్టి, నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా.
మీ పిల్లలు బాగా చదువుకోవాలి అని మీరు అన్నప్పుడు మీరు ఇంట్లో టీవీ బంద్ చేయాలి, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. వాళ్ళు పాస్ అయినాక టీవీ పెట్టుకోండి. ఆలోచించండి, మీ పిల్లలు హ్యాపీగా మీరు 50 ఏళ్ళు వచ్చేప్పటికి చక్కగా సెటిల్ అయిపోయి మిమ్మల్ని బాగా చూసుకున్నారనుకో, రోజుకో సినిమా చూడండి, మిమ్మల్ని అడిగేదే ఉంది. రోజుకో క్రికెట్ మ్యాచ్ చూడండి, మిమ్మల్ని అడిగేదే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో ఆ ఎన్విరాన్మెంట్ అంటే ఎడ్యుకేషన్ కి ఫర్టైల్ గా ఉండేటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయండి. సెల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ వీళ్ళందరూ మినిమైజ్ చేయండి. ఇప్పుడు అంటే తప్పదు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కాబట్టి తప్పక ఇస్తున్నాం. సెల్ ఫోన్స్ వీళ్ళంతవరకు మినిమైజ్ చేయండి. అండ్ పిల్లలకి బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ చేయండి. ఎందుకు బుక్ రీడింగ్ హ్యాబిట్ అవ్వాలి? మంచి క్వశ్చన్. మీరు అడగకుండా అని చెప్తారు, మరి వాళ్ళకి ఏదో టైం పాస్ ఉండాలి కదండి. మీరు బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ చేయలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? టైం పాస్ కోసం సెల్ ఫోన్ ఓపెన్ చేస్తున్నారు, టైం వేస్ట్ చేసుకుంటారు. అదే వాళ్ళకు వ్యాపకం అని అంటారు చూసారా, అంటే హాబీస్, అవి అలవాటు చేయండి. పెయింటింగో, డ్రాయింగో, మ్యూజిక్కో, బుక్ రీడింగో, స్విమ్మింగో, స్పోర్ట్స్ హ్యాబిట్స్గా అలవాటు చేయండి. వారు చక్కగా రిలాక్స్ అవుతారు, టైంని ప్రొడక్టివ్ గా వాడతారు, పనికిరాని విషయాలకి వాడరు. సో నేనేమంటానంటే కొంత పిల్లలది తప్పు ఉంది కావచ్చు, ఎక్కువ తప్పు మాత్రం మంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇవి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇష్యూస్ తప్పు మందే అని నేను తప్పు మందే అని చెప్పి నేను హానెస్ట్ గా అడ్మిట్ చేస్తానండి. మీరు డిఫర్ అవ్వచ్చు నా ఒపీనియన్తో, షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. లాస్ట్ ఒక అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour, వీళ్ళకి కూడా చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి సార్. లాస్ట్ ఫైనల్ మెసేజ్ ఫర్ పేరెంట్స్, టీచర్స్ ఆర్ స్టూడెంట్స్ అందరికి ఒక ఫైనల్ మెసేజ్ ఏదన్నా, సో దట్ వీ కెన్ గో హెడ్ సార్. సుమారుగా ఇంకా ఎంతసేపు మనం మాట్లాడుకోవచ్చు చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను. ఒక 5 to 10 minutes సార్. సరే సార్, థ్యాంక్ యూ. ఆ 5 to 10 minutes లో సార్ 5 నిమిషాలు నేను టాపిక్ డివియేట్ అవుతున్నాను. దయచేసి ఉన్న అందరిని కూడా నేను విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ రిక్వెస్ట్ చేస్తానండి. దయచేసి బడ్జెట్ స్కూల్స్ ని, బడ్జెట్ కాలేజెస్ ని సేవ్ చేయండి, కాపాడండి. బడ్జెట్ స్కూల్స్ ని, బడ్జెట్ కాలేజెస్ ని కాపాడండి. ఓకే, బడ్జెట్ స్కూల్స్ అంటే ఏంటి? సపోజ్ మీ పిల్లలు చదువుతున్న స్కూల్లో ఒక 20,000 30,000 ఫీజు తీసుకుంటారు. 20,000 లేదా 30,000 ఇయర్లీ వాళ్ళు తీసుకుంటున్న ఫీజు అది. సో 10 months ఒక 30,000 ఫీజు అంటే ఎంత అండి? మంత్లీ పడేది 3,000. మంత్లీ 3,000. నేను 12 months కూడా లెక్కేయలేదండి. అకాడమిక్ ఇయర్ అంటే 10 months. సో 10 months అంటే ఎంత? 3,000 రూపీస్. మంత్లీ 3,000 రూపీస్ అంటే పర్ డే ఎంత? 100 రూపీస్ అండి. ఇంటికి ఒక ఎలక్ట్రీషియన్ ఏదైనా రిపేర్ ఉందని పిలిపిస్తేనే ఒక విజిట్ కి 300 నుంచి 350 రూపీస్ తీసుకుంటున్నాడు ఎలక్ట్రీషియన్. సినిమాకి వెళ్తే పాప్కార్న్ బకెట్ 200 రూపీస్ నుంచి 250 రూపీస్ తీసుకుంటున్నాడు. కూల్ డ్రింక్ ఒక గ్లాస్ లో కూల్ డ్రింక్ ఇచ్చేసి ఆ కూల్ డ్రింక్ 100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాడు. సమోసా 40 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటున్నారు. అలాంటిది ఒక రోజు చదవండి, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా తీసుకుంటుంది 100 రూపీస్. లేదు సార్ మా స్కూల్లో 30,000 కాదు 40,000 తీసుకుంటున్నారు అనుకోండి, ఓకే అంటే నెలకి ఎంత? 4,000. అన్ని కలిపి 40,000 తీసుకుంటున్నారు అంటే నెలకి ఎంత? 4,000. అంటే రోజుకి ఎంత? సుమారుగా 125 రూపీస్ అండి. సినిమాకి వెళ్ళినప్పుడు పార్కింగ్ ప్లేస్ లో మన కారు పార్క్ చేస్తేనే 50 రూపీస్ తీసుకుంటున్నారు. అలాంటి రోజు మొత్తం మీ పిల్లలకి కాపలాగా ఉండి చదువు చెప్పి, సపోజ్ ఒక స్కూల్ తీసుకోండి, కనీసం 6-7 సబ్జెక్టులు ఉంటాయి. 7 సబ్జెక్టులకి 7 క్వాలిఫైడ్ టీచర్స్ ని పెట్టి, ప్లస్ ఆయమ్మ లాంటి సబ్ స్టాఫ్ ని పెట్టి, స్వీపర్స్, స్కావెంజర్స్ ని పెట్టి, ప్లస్ మేనేజర్స్, ఐ మీన్ టు సే అడ్మిన్ ఇన్ఛార్జెస్ లేకపోతే ప్రిన్సిపల్స్ ని పెట్టి, కమర్షియల్ రెంట్ పే చేస్తూ, కమర్షియల్ కరెంట్ ఛార్జెస్ పే చేస్తూ, ఇవన్నీ చేస్తూ ఒక 30,000 రూపీస్కి చదువు చెప్తున్నారు అంటే 20 కూడా లెక్క వేయట్లేదండి. 30,000 రూపీస్కి చదువు చెప్తున్నారంటే ఖచ్చితంగా అవి డెఫినెట్లీ బడ్జెట్ స్కూల్స్ గొప్ప సర్వీస్ చేస్తాడు. అలానే నేను ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నేను సపోర్ట్ చేస్తాను అనుకోవద్దండి. నాట్ ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ బ్యాడ్, నాట్ ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ గుడ్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మంచివి కాదు, అన్ని చెడ్డవి కూడా కాదండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మంచివి సార్, వీళ్ళందరూ జాతి రత్నాలు అనే మాట నేను అనట్లా, అన్ని చెడ్డవని కూడా నేను అనట్లా. మంచి చెడు అన్ని చోట్ల ఉందంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఉన్నాయి. దయచేసి బడ్జెట్ స్కూల్స్ ని కాపాడుకోండి. ఇప్పుడు పేరెంట్స్ కి 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఏమిటి 3 ఆప్షన్స్? బడ్జెట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్. ఈ బడ్జెట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అంటే ఇప్పుడు బడ్జెట్ స్కూల్స్ అంటే 30,000 రూపీస్ బడ్జెట్ ఇయర్లీ, లేదా ఇంకొద్దిగా ఎక్కువ అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి, రెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి 40,000. వైజాగ్, హైదరాబాద్ అయితే 40,000, ఈవెన్ విజయవాడ కూడా. అవి బడ్జెట్ స్కూల్స్ కింద నేను లెక్కేస్తానండి. ఓకే, కార్పొరేట్ స్కూల్స్ కంటే ఇంకా అంతకంటే పెద్ద స్కూల్స్,
అంతకంటే ఎక్కువ ఫీజు తీసుకునేది. ఓకేనా అండి? ఇక మూడోది ఏంటి గవర్నమెంట్ స్కూల్. మీరు బడ్జెట్ స్కూల్స్‌ని కాపాడుకుంటే పేరెంట్స్‌కి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓపిక లేకపోతే గవర్నమెంట్ స్కూల్‌లో చదివించుకోవచ్చు. పెద్ద కార్పొరేట్ స్కూల్‌లో చదివించే ఓపిక లేకపోతే కనీసం బడ్జెట్ స్కూల్‌లో చదివించుకోవచ్చు. ఈ బడ్జెట్ స్కూల్స్ కనుక మనం కాపాడుకోకపోతే ఈ పాండమిక్ టైమ్‌లో వాళ్ళకి ఏంటంటే కాపాడుకోవటం అంటే ఏం లేదు. అలాంటి స్కూల్‌లో అడ్మిషన్ ఇవ్వటం, అలాంటి స్కూల్‌కి ఫీజు కట్టడం. ఇవే అండి కాపాడుకోవటం అంటే. వాటిని కాపాడుకోకపోతే బడ్జెట్ స్కూల్స్ మూసేస్తారు. యెస్, మీరు వింది కరెక్టే, మూసేస్తారు. ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో 1000కి పైగా బడ్జెట్ స్కూల్స్ మూసేశారండి. ఇక మీకేముంటది ఆప్షను? గవర్నమెంట్ స్కూల్ లేదా కార్పొరేట్ స్కూల్. ఈ గవర్నమెంట్ స్కూల్ చెడ్డదని చెప్పట్లేదండి. మీకు ఆప్షన్స్ తగ్గిపోతాయి అంటున్నాను. గవర్నమెంట్ స్కూల్ లేదా కార్పొరేట్ స్కూల్. మీకు గవర్నమెంట్ స్కూల్‌లో చదివించడం ఇష్టం లేదు. రీజన్స్ ఏవైనా కావచ్చు. ఇప్పుడు బడ్జెట్ స్కూల్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అఫోర్డబుల్ ఫీస్‌కే చదివిస్తున్నారు. అదే బడ్జెట్ స్కూల్స్ మూసేశారనుకోండి, ఇక మీకు ఆప్షన్ ఏంటి? కార్పొరేట్ స్కూల్. వాళ్ళు ఎంత ఫీజు చెప్తే అంత ఫీజు కట్టుకోవాల్సిందే. అండ్ పేరెంట్స్‌కి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ మీద ఏదైనా బ్యాడ్ ఒపీనియన్ ఉంటే క్షమించండి. మేము ఎక్కడైనా తప్పు చేసుంటే కనుక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ మేనేజ్‌మెంట్‌కి చెప్తున్నాం. మేమందరూ తరఫున మాట్లాడుతున్నాను నేను. మేము తప్పు చేసుంటే కనుక పెద్ద మనసుతో క్షమించండి. మీ పిల్లలు తప్పులు చేస్తే మేము పెద్ద మనసుతో క్షమిస్తున్నాం. మీరు తప్పులు చేసినా పెద్ద మనసుతో మేము క్షమిస్తున్నాం. అలానే మేము తప్పు చేసినా కూడా పెద్ద మనసుతో క్షమించండి. విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ నేను అడుగుతున్నాను. మీరు పాండమిక్ టైమ్‌లో గమనించండి, హాస్పిటల్స్ రూ. 10,000 బెడ్‌కి తీసుకుంటే, రూ. 10,000 ఒక రోజుకి ఇన్ పేషెంట్‌గా రూ. 10,000 తీసుకుంటే, ఈ పాండమిక్ టైమ్‌లో వాళ్ళ ఖర్చులు పెరగటం వల్ల కావచ్చు, లేదా ఆలోచన విధానం మారింది, సంపాదించుకునే టైం ఇది, సంపాదించుకుందాం అనే రీజన్స్ వల్ల కావచ్చు. డైలీ 30,000-40,000 రూపీస్ తీసుకున్నారండి ఒక రోజుకి. అండ్ అలానే ఆ రూ. 1,00,000 50,000 అడ్వాన్స్ కడితేనే బెడ్ ఇచ్చారు. కానీ మీ స్కూల్స్ గుర్తు తెచ్చుకోండి. నేను మాస్టర్ మేసన్ గుర్తు తెచ్చుకోమని చెప్పట్లా. మీ స్కూల్స్ గుర్తు తెచ్చుకోండి. మీరు 7 సార్లు ఫీజు కట్టినా, 10 సార్లు ఫీజు కట్టినా కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ ప్రీ పాండమిక్ టైం అంటే 2019లో ఏ ఫీజు చార్జ్ చేశారో 2020లో కూడా అదే ఫీజు చార్జ్ చేశారు. ఇంకా మీరు కన్సెషన్స్ అడిగినా కూడా ఇచ్చారు. అలానే రూ. 1,00,000 కట్టు బెడ్ తీసుకో అని మీ స్కూల్స్ బిహేవ్ చేయాల. కార్పొరేట్ హాస్పిటల్స్ చేసినట్టుగా, ఈవెన్ కార్పొరేటే కాదండి, నాన్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా అలానే వసూలు చేశారు. రూ. 1,00,000 కట్టు బెడ్ తీసుకో అని ఏ స్కూలు, ఏ కాలేజ్ మేనేజ్మెంట్ అనలేదండి నాకు తెలిసి. సో దయచేసి ఎక్కడైనా మేము తెలిసో తెలియకో లేదా అహంకారంతోనో తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా మీరు క్షమించండి. ఎందుకంటే మేము కూడా మీ ఫ్యామిలీ మెంబర్సే. బడ్జెట్ స్కూల్స్‌ని, బడ్జెట్ కాలేజెస్‌ని దయచేసి సపోర్ట్ చేయండి. ఇది నా వినమ్రంగా, చాలా హంబుల్‌గా నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి రిక్వెస్ట్ అండి. అండ్ సారు కంక్లూజన్ రిమార్క్స్ ఇమ్మన్నారు. సుధీర్ సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. 2 నిమిషాలు కాదండి, 5 to 7 మినిట్స్ పట్టిద్ది. అది వెళ్ళే ముందు సార్, రేపు టీచర్స్ డే అనే అకేషన్ తో ఈ రోజు నన్ను పిలిచారు కాబట్టి టీచర్స్ డే గురించి ఒక 1 మినిట్ మాట్లాడతాను సార్. టీచర్స్ డే కాదు, టీచర్స్ గురించి చెప్తానండి. చాలా మంది టీచర్స్ ఇళ్లలో పుట్టినటువంటి టీచర్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో భాగం లేదు. టీచర్స్ డే అంటే ఓన్లీ టీచర్లే కాదండి, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఎస్ ఖచ్చితంగా దే డిజర్వ్ రెస్పెక్ట్ అండి. మా ఇంట్లో పుట్టే పిల్లలండి నిజంగా దురదృష్టవంతులు. ఎందుకంటే మేము మా స్టూడెంట్స్ ని పట్టించుకున్నంతగా మా ఇంట్లో పుట్టే పిల్లల్ని మేము పట్టించుకోమండి. టైం ఉండదు, మా వర్క్ పర్మిట్ చేయదు. మా ఇంట్లో పుట్టిన పిల్లలు నిజంగా దురదృష్టవంతులండి. వాళ్ళ బ్యాడ్ లక్ అది. మా ఇంట్లో పుట్టడం వాళ్ళ బ్యాడ్ లక్. మా ఇంట్లో అంటే నా ఇంట్లో కాదండి, మా ఇంట్లో మాలాంటి అడ్మినిస్ట్రేటర్స్, టీచర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇంట్లో పుట్టడం వాళ్ళ దురదృష్టం అండి. సో అలాంటి పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నాం. ఇక లాస్ట్ 17-18 నెలల నుంచి అయితే కనుక టీచర్స్ అండి కన్నీరు పెడుతున్నారు. ఆ కన్నీరు సమాజానికి మంచిది కాదు. గురువుల కన్నీరు సమాజానికి మంచిది కాదు. ఖచ్చితంగా చెప్తున్నానండి, శాపంగా మీకు నాకు తగిలింది చూడండి. అలా ఏడిపించిన ప్రతి ఒక్కరికి తగిలింది. అది మీరు కావచ్చు, నేను కావచ్చు, తప్పు ఎవరు చేస్తే వాళ్ళు. గురువుల్ని ఏడిపిస్తున్నటువంటి వ్యవస్థలో ఉన్న ఎవరు ఏడిపిస్తున్నారో ప్రతి వ్యక్తికి శాపంగా మారుతాడు. గురువుల కన్నీరు మంచిది కాదు. నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్ లో టీచర్స్ డే చేసుకోవటం అంటే ఏ టీచర్ కూడా సంతోషంగా చేసుకోరు. అండ్ కొంతమంది అసలు టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోరని నేను నమ్ముతున్నాను. హానెస్ట్లీ బిలీవ్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఏముందండి సంతోషం. ఇప్పుడు సుధీర్ సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2019 లో మనం జనవరి 1 అంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, 2021 ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండి? చాలా తేడా ఉందా లేదా 2019 కి 2021 కి? ఈసారి టీచర్స్ డే కూడా అంతే అండి. చాలా మంది కళ్ళల్లో బాధలే ఉన్నాయి, ఏడుపే ఉంది, కన్నీళ్ళే ఉన్నాయి తప్ప సంతోషం లేదు. టీచర్స్ డే సెలబ్రేషన్
ఫార్మాలిటీగా చేయటమే తప్ప ఎవరి మొహంలో లేదా మెజారిటీ మొహాల్లో సంతోషం లేదండి, ఆనందం లేదు. ఎందుకు? ప్రాపర్ గా శాలరీస్ పడట్లా. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎదురుగా స్టూడెంట్స్ ఉంటే క్లాస్ చెప్పడంలో సంతోషం చూస్తారే కానీ ఈ డివైస్ లో కూర్చొని క్లాస్ చెప్పడం అది వాళ్ళకి సంతోషం రాదండి. ఎదురుగా పిల్లలు ఉండాలి, టీచర్ కి అంటే ఎదురుగా పిల్లలు ఉండాలి, వాళ్ళు కొట్టే చప్పట్లు వినాలి, ఆ కళ్ళతో చూడాలి, ఆ పిల్లల్ని చూడాలి, అప్పుడే టీచర్ కి సంతోషం అండి. ఇదైతే నిజమైన టీచర్స్ డే అయితే కాదండి. సో దయచేసి టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. స్టూడెంట్స్ ని అడుగుతున్నాను, పేరెంట్స్ ని అడుగుతున్నాను, మేనేజ్మెంట్స్ కూడా చెప్తాను, టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. అందరు కాదు, అర్హత ఉన్న వాళ్ళు, డిజర్వింగ్. ప్రతి టీచర్ కరెక్ట్ వాళ్ళేం కాదండి, ప్రతి టీచర్ కరెక్ట్ వాళ్ళేం కాదు. టీచర్స్ లో మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు అన్ని రకాలు ఉంటారు. బాధ్యత ఉన్న వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్టూడెంట్స్, పేరెంట్స్, మేనేజ్మెంట్, నాన్ టీచింగ్ స్టాఫ్ మీ అందరం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ V6 ఛానల్లో అండి టీచర్స్ గురించి ఒక చక్కటి విజువల్ వచ్చింది సార్, ఒక 30 సెకండ్స్. సుధీర్ సార్ నేను ప్లే చేయొచ్చా అది? సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లే చేయండి సార్, మీకు షేర్ ఆప్షన్ అద్భుతమైన విజువల్ సార్, అది అద్భుతమైన విజువల్ అది. మీకు షేర్ ఆప్షన్ ఒక్క నిమిషం సార్. షేర్ ఆప్షన్ ఇవ్వండి సార్ నాకు. ఎస్ సార్, మీరు షేర్ చేయొచ్చు సార్, ఒక్క నిమిషం. వచ్చింది సార్, నాకు షేర్ ఆప్షన్ వచ్చింది. ఎస్ సార్. సార్ కనిపిస్తుందా చూడండి సార్, Yes. ఇస్ ఇట్ విజిబుల్ నేను Yes, ప్లే sir. చేసిన వీడియో? ఎస్ సార్, ఎస్ సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగున్నా బేటా, గుర్తుపట్టలే, ఎలా ఉంటివి నువ్వు? సార్ చిన్నగున్నప్పుడు నేను బర్లకాడికి పోతుంటే నన్ను గుంజుకొచ్చి చదువు చెప్పిండ్రు. యాదికొచ్చిందా సార్? గోడ కూర్చి చేపించి ఎక్కాలు కూడా నేర్పించినావు సార్. చానా సార్లు నీ టిఫిన్లో అన్నం కూడా పెట్టినావు సార్. ఇవాళ నేను అమెరికాలో కంపెనీ పెట్టినా. నువ్వు నాకు చిన్నప్పుడు చెప్పిన చదువు ఇప్పటికీ నా బతుకును గుర్తు చేస్తూనే ఉంది. అమ్మా నాన్నలు జన్మనిస్తే నువ్వు జీవితాన్ని ఇచ్చావు సార్. ఎలా ఉంది సుధీర్ సార్? ఇది ఎన్నిసార్లు చూసినా ఆ అనుభూతి చాలా డిఫరెంట్ సార్. ఫెంటాస్టిక్, నిజంగా దే డిజర్వ్ హ్యూజ్ రెస్పెక్ట్ సార్. ఎస్ సార్, ఎస్ ప్లీజ్ క్యారీ ఆన్ సార్. యా ప్లీజ్ సార్, ప్లీజ్. అలానే సార్ స్క్రీన్ వెనక మాస్టర్ మైండ్స్ ది స్క్రీన్ షేరింగ్ ఉంది సార్, అది బై డిఫాల్ట్. అది ఎలా చేంజ్ చేయాలో నాకు తెలియట్లేదు. నాకు చాట్ ఆప్షన్ పెట్టారు, మన నిఖిల్ సార్ పెట్టారు. సారీ, అది వెనక నాకు నా స్క్రీన్ లో మీకు వెనక మాస్టర్ మైండ్స్ లోగో ఉంది. నో ప్రాబ్లం. నేను ప్రయత్నం చేశాను, అది ఎలా చేంజ్ చేయాలో నాకు తెలియట్లేదు. ఓకే ఓకే ఓకే. అలానే ఈ టైంకి ఇది నాకు షేర్ చేయాలనిపించింది సార్. అంటే గురు దినోత్సవం అని అంటున్నారు, టీచర్స్ డే అంటున్నారు, అందుకని. ఎస్ సార్. అవునా కదా సార్? ట్రూ సార్, ట్రూ. అండ్ మీ అందరి తరఫున టీచర్స్ అంటే ఇదే సార్. ఇంతకంటే సింబాలిక్ గా చెప్పడం, ఇంతకంటే సింబాలిక్ గా టీచర్స్ గురించి చెప్పడం నాకు చేత కాదండి. టీచర్స్ అంటే ఏంటి? మన గ్రోత్ ఇంజన్స్ అండి. టీచర్స్ అంటే ఏంటంటే మన గ్రోత్ ఇంజన్స్. అండ్ ఇంకొక విజువల్ నేను ఈ బడ్జెట్ స్కూల్స్ గురించి వీటి గురించి చెప్పాను కదా, దాని గురించి ఒక విజువల్ నేను ప్లే చేస్తానండి. ఇంకొక విజువల్ సార్, విత్ యువర్ పర్మిషన్ సుధీర్ సార్. ఎస్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లే చేయండి సార్. థ్యాంక్ యూ. స్కూలు నడిచి సంవత్సరాలయ్యింది. ఇలాంటి పరీక్షలు చూడలేదు, వినలేదు. ప్రతిదీ అవుట్ ఆఫ్ సిలబస్ గా మిగిలిపోయింది. సార్ ఫోన్ ద్వారా చదివిస్తున్నాము, కానీ ఫోన్ ఎక్కడ పెడతాము? మాకు ఇక్కడ ఇంటర్నెట్ ఎక్కడున్నది?
సార్ శాలరీ ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సమాధానం లేనివిగా మిగిలిపోతున్నాయి. మరోవైపు పిల్లలకు ఇల్లే స్కూల్ అయిపోయింది. ఇక అమ్మా నాన్నలు మానిటర్ అయిపోయారు. ఏం చేస్తున్నావు? పిల్లలు స్కూల్కు వెళ్లడం లేదు, ఇన్ని ఫీజులు దేని కొరకు? కనీసంలో కనీసంగా సగం ఫీజును తగ్గించాల్సిందే. ఇలా అయితే మా పిల్లల్ని ఇక్కడ చదివించము. ఇలాగ స్కూల్ను నడిపించడం తేలికయింది. ఎప్పుడూ పరీక్షలను పెట్టేవారు ఇప్పుడు పరీక్షలు వ్రాయవలసి వస్తున్నది. ఇప్పుడు ప్రశ్న పిల్లల భవిష్యత్తు గురించి. ఈ ప్రశ్న తప్పకుండా కఠినమైనది, కానీ అవుట్ ఆఫ్ సిలబస్ అస్సలు కాదు. ఇక్కడే చదువుకుంటారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. How are you, sir? Excuse me, sir. Your video is off. కొంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్, మరి కొంతమంది ఫ్యూచర్ లైన్ వర్కర్స్. రండి, మనందరం స్కూల్ని నడిపే వారికి దండం పెడదాం. వీరు కఠిన పరిస్థితుల్లో కూడా తమ బాధ్యతను వీడలేదు. ఫ్యూచర్ లైన్ వర్కర్స్. ట్రూ సార్, ట్రూ. హార్ట్ టచింగ్ వీడియో సార్. థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ ఇట్ సార్. యూ రిమైండెడ్ ద సిచ్యువేషన్. ఎస్ సార్. సో మరి ఎప్పుడైనా ఇంకొకసారి అవకాశం ఉంటే సార్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పులు కోరుతున్నటువంటి చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. వాటి గురించి నేను షేర్ చేసుకుంటాను సార్. నా ఐడియాస్ ఏంటి, నా ఒపీనియన్స్ ఏంటో షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా సార్, మాకు అది కావాలి. మీరు ఎప్పుడు మళ్ళీ ఫ్రీ టైం అనుకుంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీద అసలు ఇప్పుడు ఒక విద్యార్థి 10వ తరగతి వరకు చదువు అందరూ ఎక్కడ ఫోకస్ చేస్తారంటే 10వ తరగతి వరకే చదువు మీద ఫోకస్ చేస్తారు. మంచి స్కూలు, మంచి వాతావరణం అని అనుకుంటారు. కానీ యాక్చువల్ గా నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో అది ఇంటర్మీడియట్ అవ్వచ్చు, లేకుంటే గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అవ్వచ్చు, అది సిఏ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఆ టైంలో ఒక తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం కానీ, పిల్లాడు ఆలోచన విధానం కానీ, వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక మంచి ఫ్యూచర్ వస్తుంది. అది ఇంట్లో ఫ్యూచర్ అవ్వచ్చు, లేకుంటే సొసైటీ యొక్క ఫ్యూచర్ అవ్వచ్చు, అన్ని దాని మీద డిపెండ్ అయ్యి నేను నమ్ముతాను సార్. కొద్దిగా ఆ విషయంలో కూడా మీరు నెక్స్ట్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఒక్కసారి వీళ్ళందరి కోరిక మేరకు ఆ సెషన్ ప్లాన్ చేద్దాం సార్. తప్పకుండా సార్, తప్పకుండా. విద్యార్థి తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయుడు వివిధ రకాలుగా శిక్షిస్తాడు. దాని అర్థం క్రింది విధాలుగా ఉంటుంది. నోటు మీద వేలు వేసుకోమంటే నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవడం కాదు, చెవులు పట్టుకోమంటే శ్రద్ధగా వినమని, మోకాళ్ళ మీద కూర్చోపెడితే వినయంగా ఉండాలని, ఏదైనా సార్ నేను రొటేట్ చేస్తాను ప్లీజ్. బెంచ్ ఎక్కి నిలబడమంటే మీరు చెప్పండి సార్ ప్లీజ్. మీరు చెప్పండి, మీరు చెప్తుంటే బాగుంది, మీ గొంతు బాగుంది సార్. బెంచ్ ఎక్కి నిలబడమంటే నీవు చదువులో అందరికంటే పైన ఉండాలని. ఒక్క నిమిషం సార్, తిప్పుతాను సార్. చేతులెత్తి నిలబడమంటే నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని. గోడ వైపు చూస్తూ నిలబడమంటే ఆత్మ పరిశీలన చేసుకోమని. తరగతి గది బయట నిలబడమంటే పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని. బ్లాక్ బోర్డ్ తుడవమంటే తప్పులు సరి చేసుకోమని. 1 సెకండ్ సార్. ఏదైనా విషయం ఎక్కువ సార్లు రాయమంటే ఇంపోజిషన్. ఎస్ సార్, ఏదైనా విషయం ఎక్కువ సార్లు పోరాడమని. వెరీ గుడ్ సార్. గెలిచే వరకు పోరాడమని. మోకాళ్ళ మీద కూర్చోమంటే వినయంగా ఉండమని. ఫెంటాస్టిక్ సార్. అంటే ఏం లేదు సార్, మనం పిల్లల నుంచి చాలా మార్పు కోరుకుంటున్నాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా మార్పు కోరుకుంటున్నాం. కాస్త గురువులకి ఫ్రీడమ్ ఇవ్వండి సార్. ఇదివరకు మనం పట్టకుండానే చదువుకున్నామా సార్? లేదు సార్, అందరూ అంటే బాధ్యత కానీ కొట్టిన రూపంలోనే చాలా వరకు మేము నేర్చుకున్నాం.
కరెక్ట్. నన్నైతే కనుక 4-5 సార్లు డాన్స్ చేయించారు సార్ మా గురువు. ఆ. కొడుతుంటే డాన్స్ చేసేవాళ్ళు. ఎస్ సార్, ఈ చెయ్యి నొప్పుకుంది సార్, ఈ చెయ్యి మీద కొట్టండి సార్ అనేవాళ్ళు. ట్రూ సార్. ఉంటారు, సాటిస్టిక్ గా ఉంటారు కొంతమంది టీచర్స్. వాళ్ళు కాదండి, కాస్త బాధ్యతగా మా పిల్లలు తప్పు చేస్తే ఎలా అయితే దండిస్తామా అనే ఉద్దేశంతో దండన పనిష్ చేసేటువంటి గురువులు ఉంటారండి. కాస్త ఆ గురువులకు ఫ్రీడమ్ ఇస్తాయండి, మళ్ళీ పాత రోజులు చూడొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ అంటే భయం లేక, టీచర్స్ అంటే భయం లేక, కాలేజ్ ప్రిన్సిపల్ అంటే భయం లేక, పిల్లలు మరి ఇంకెవరిని చూసి భయపడాలండి? ట్రూ సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, పెద్ద వయసు వచ్చిన తర్వాత అంటే ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత బాధ్యత ఉంటే చదువుకుంటారు, స్కూల్ లెవెల్లో భయం ఉంటే చదువుకుంటారు. కలకాలం భయంతో చదివించాలని కోరుకోవట్లేదు. స్కూల్ లెవెల్లో భయం ఉంటే చదువుతారు, డిగ్రీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత బాధ్యత ఉంటే చదువుతారు. మళ్ళీ రెండు మిస్ మ్యాచ్ అవ్వకూడదు. ఎస్ సార్. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర మనం బాధ్యత ఎక్స్పెక్ట్ చేయం, వాళ్ళ వయసు ఏంటి. అలాగే ఇంటర్ డిగ్రీకి వచ్చిన పిల్లల దగ్గర భయం ఎక్స్పెక్ట్ చేయకూడదు, వాళ్ళ వయసు ఏంటి, మీ అంతా నా అంత ఎత్తుంటారు, వాళ్ళని భయపెట్టాలంటే ఎలా మనం? వాళ్ళ నుంచి భయం ఎక్స్పెక్ట్ చేయకూడదు, బాధ్యత ఎక్స్పెక్ట్ చేయాలి. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి బాధ్యత ఎక్స్పెక్ట్ చేయకూడదు, భయం ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ ఫ్యాక్టర్ మిస్ అవుతుందండి. మన ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్లో బాధ్యత రావాలంటే మీలాంటి వాళ్ళ క్లాసులు ఉండాలి సుధీర్ సార్, మీలాంటి వాళ్ళ క్లాసులు ఉండాలి, జనరల్ బుక్స్ చదవాలి. స్కూల్ లెవెల్లో భయం అనేది ఉండాలి సార్, ఆ భయం మిస్ అవుతుంది. ప్రిన్సిపల్ అంటే భయం లేదు, టీచర్ అంటే భయం లేదు, లేదండి. ఇంకా అంతకంటే ఎక్కువ పబ్లిక్ డొమైన్ లో నేను చెప్పలేను. టీచర్కి 2 సంఖ్యలు వేస్తున్నాం సార్, టీచర్కి 2 సంఖ్యలు వేస్తున్నాం. ఏం చెప్తున్నాం మేము? మంచి మార్కులు రావాలి, కొట్టకూడదు, అరవకూడదు, పనిష్ చేయకూడదు. ట్రూ సార్. మాకు మీరు సంఖ్యలు వేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ ఆ సంఖ్యలు తీసుకెళ్ళి టీచర్కి ఇచ్చేస్తున్నాం మేము. మంచి మార్కులు రావాలి, కొట్టకూడదు, తిట్టకూడదు, పనిష్ చేయకూడదు, అరవకూడదు. ఎస్, ట్రూ సార్, ట్రూ సార్. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టీచర్స్ డే రోజు టీచర్స్ యొక్క గొప్పతనం చెప్తూనే విద్యా వ్యవస్థలో విద్యార్థులు కానీ అటు తల్లిదండ్రులు కానీ ఎటువంటి పరిణామాలను ఎదుర్కొంటున్నారు, దాంట్లో నుంచి బయటికి రావాలంటే ఆలోచన విధానం ఎలా ఉండాలని చాలా చక్కగా చెప్పారు. కానీ చాలా తక్కువ టైంలో మనం ఇది చేయడం జరిగింది సార్. నెక్స్ట్ సెషన్ లో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, అంటే అసలు ఎడ్యుకేషన్ ని ఈ జనరేషన్ కి పర్టికులర్ గా ఇవ్వడానికి ఒక తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకుంటే పిల్లల ఆలోచన ఎలా ఉండాలి, ఎలా ఉంటే పిల్లల ఆలోచన విధానం మారడం వల్ల అటు తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, వ్యవస్థ మారుతుందని, దాని గురించి ఒక్కసారి మీ టైం తీసుకొని డెఫినెట్ గా మనం సెషన్ చేద్దాం సార్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎన్ఈపీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2021 గురించి, దాని గురించి కాదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మీ వీడియో చూశాను సార్, అద్భుతంగా అనాలిసిస్ ఇచ్చారు. మీలాంటి వాళ్ళు చాలా మంది చేశారు. నేను చెప్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కాదు, అసలు సిస్టమ్ లో ఏం మార్పు వస్తే ఫలితాలు మారాలంటే సిస్టమ్ మారాలి అంటున్నాను. సో సిస్టమ్ లో ఎలాంటి మార్పులు వస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు అద్భుతాలు చూడగలరు, వాటి గురించి నేను అకాడమిషియన్ గా నా మనసులో ఉన్నాయి చెప్తాను. షూర్ సార్, డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని, బికాస్ మీ టైం ఎంత వాల్యుబుల్ నాకు తెలుసు. అండ్ ఇక్కడ మోహన్ సార్ గురించి ఒక పాయింట్ చెప్తానండి. మీ అందరికీ తెలియదు, నేను దాదాపుగా ఐ థింక్ 8 years అండి, ఇప్పటికి నేను ఆల్మోస్ట్ వాళ్ళకి సర్వీస్ ఇస్తుండే. నేను 8 years. ఈ అవకాశం కూడా ఇచ్చింది మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా వచ్చింది. ఈయన 2000 సంవత్సరంలో సిఏ అయిపోయిన తర్వాత ఇలా పిల్లలకి ఇంకా చాలా మందికి అసలు సిఏ మీద అవగాహన లేదు, దాని గురించి చెప్దామని చెప్పి మొదలు పెట్టారు. ఇందాక చెప్తూ సారీ, స్టాఫ్ నార్మల్ గా ఇన్వాల్వ్ అవ్వాలి, స్టాఫ్ తీసుకోవాలి, స్టాఫ్ బాధ్యత తీసుకోవాలి, మానిటర్ చేయకూడదు, వాళ్ళు బాధ్యత తీసుకొని చేయాలని చెప్పారు. ఈయన గురించి ఇప్పటికీ గుంటూరులో వెళ్ళి మీరు అడిగితే, ఈయన మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసిన కొత్తలో, నాకు ఇప్పటికీ బాగా గుర్తు సార్, అది మాత్రం మాస్టర్ మైండ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన కాలేజ్ లో ఏదైతే దాంట్లో క్లాసెస్ చెప్పేసి, సాయంత్రం ఈయన వాళ్ళ బ్రదర్ ప్రకాష్ గారు ఇద్దరు కలిసి గుంటూరు ఏరియాలో మొత్తం ఎక్కడైనా ఫ్లెక్స్లు కట్టాలంటే, అప్పుడు ఆర్థికంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేక వీళ్ళు చెట్లు గోడలు ఎక్కి అక్కడ ఫ్లెక్స్లు కట్టేసి వచ్చి ఆ పొజిషన్ నుంచి ఈ రోజు కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ కొన్ని వేల మంది సిఎల్ ని చదువుకునే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వ్యక్తి మిస్టర్ మోహన్ సార్. అందుకే కష్టం విలువ తెలుసు, ఇంకా సుఖం విలువ అనుభవించలేదు, కానీ కష్టం విలువ మాత్రం పీక్స్ లో చూసి వచ్చారు, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. అందుకే ఆయన అంటే నాకు అంత గౌరవం. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇన్పుట్స్ నిజంగా వీళ్ళకి ఒక 0 నుంచి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు చెప్పేదానికి ఎలా అయితే వాల్యూ ఉంటుందో, మీ వాల్యూ దానికంటే డబుల్ సార్. ఎందుకంటే మీరు 0 కంటే బిలో చూసి ఈ రోజు ఒక పొజిషన్ లో ఉండి కొన్ని వందల కాదు వేల మంది జీవితాలు, ఎందుకంటే ఆల్మోస్ట్ 20,000 to 30,000 స్టూడెంట్స్ ఈ రోజు మాస్టర్ మైండ్స్ డిఫరెంట్ బ్రాంచెస్ ద్వారా నేర్చుకుంటున్నారు. వాళ్ళందరికీ ఈరోజు సిఏలో ఒక మార్గం కల్పిస్తున్న
సంస్థ ఏదైనా ఉంటే మాస్టర్ మైండ్స్. నిజంగా వన్స్ అగైన్ మీలాంటి వ్యక్తి ఈ రోజు మా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి టైం ఇవ్వడం చాలా చాలా సంతోషం సార్. నేను యాక్చువల్ గా రేపు చేద్దాం అనుకున్నాను. రేపు ఏంటంటే చాలా మంది సండే ఎక్కడ మిస్ అవుతారు, మీ కంటెంట్ మిస్ అవ్వకూడదని చెప్పి నేను ముందు రోజే, లేకుంటే టీచర్స్ డే రోజు పెడదాం అనుకున్నాను సార్. బట్ స్టిల్ యూ యాడెడ్ వండర్ఫుల్ ఫ్లేవర్ టు ఎంటైర్ ఫెటర్నిటీ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారాలు అండి. నిఖిల్ గారు మీకు కూడా ధన్యవాదాలు సార్, బాగా కోఆర్డినేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. సో ఫేస్బుక్ వ్యూవర్స్, అసలు ఈరోజు సెషన్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది ఒక్కసారి చాట్ బాక్స్ లో జస్ట్ పోస్ట్ యువర్ రెస్పాన్సెస్. చాట్ బాక్స్ ఓపెన్ లో పెడతాను, ఎందుకంటే ఒక వ్యక్తి మామూలుగా ఈ రోజు వచ్చి మనకి ఇంత ఇన్పుట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం నేను ఆయన పిలవాలన్నా కూడా మీకు అసలు ఎంతవరకు ఇది ఉపయోగపడుతుందో నాకు తెలిస్తే తర్వాత నేను అలాంటి వ్యక్తుల్ని చాలా మందిని తీసుకొని వచ్చి ఈ రోజు బయట నేను టీ న్యూస్కి వెళ్ళొచ్చాను. ఈ రోజే టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫేర్ జరిగితే చాలా మంది తెలియక టీచర్స్ గురించి చెప్తున్నానండి. చాలా మంది తెలియక గూగుల్లో వస్తుంది సార్, ప్రపంచంలో ఉండే విషయాలన్నీ గూగుల్లో వస్తున్నప్పుడు ఇంకా టీచర్ తో పని ఏంటంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, గూగుల్ ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది తెలుసా? మీరు ఏదైతే అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ టీచర్ ఒక కోచ్ లాగా మీ తప్పులు ఎక్కడున్నాయి, మీరు ఎక్కడ మార్పు చెందితే బాగుంటుంది, ఈ అబ్బాయిని ఎక్కడ షేప్ చేస్తే డెఫినెట్ గా ఇతని ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి మీ పొటెన్షియల్ తెలుసుకొని, మీ క్యాలిబర్ తెలుసుకొని, మీ క్వాలిటీస్ తెలుసుకొని, నాన్న ఇలా చేయకూడదని చెప్పి మంచి సన్మార్గంలో నడిపే వ్యక్తి గూగుల్ ఎప్పటికీ కాదండి. గూగుల్ తల్లి అంటారు, సమస్య లేదు, అది ఒక మెషిన్ మాత్రం, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తుంది. కానీ మిమ్మల్నిగా మార్చి మీలో ఉండే లోపాలను అవ్వచ్చు, సన్మార్గంలో తీసుకొని వచ్చే లక్షణాలని ఇవన్నీ చేయగలిగే వ్యక్తి భూ ప్రపంచం మీద ముగ్గురే ఉంటారు. ఒకటి అమ్మ, రెండోది నాన్న, మూడోది మన రక్త సంబంధికులు కాదు. అర్థమైందా? ఏ సంబంధం లేకపోయినా మనం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకునే నిష్కల్మషమైన వ్యక్తి ఎవరన్నా ఉంటే భూ ప్రపంచం మీద టీచర్ మాత్రమే. దయచేసి ఆ టీచర్ కి మీరందరూ రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ రోజు ఈ సెషన్ టీచర్స్ డే తరఫున సార్ వచ్చి మాట్లాడడానికి కూడా కారణం ఇదే. సెషన్ ఎలా ఉంది, ఒకవేళ మీకు నిజంగా మళ్ళీ సార్ తో కానీ లేకుంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ తో తీసుకొని వచ్చి ఫస్ట్ టీచర్స్ యొక్క గొప్పతనం కానీ, స్టడీ యొక్క ఇంపార్టెన్స్ కానీ, వీళ్ళందరికీ ఏదో 10th క్లాస్ పంపిస్తున్నారంటే అక్కడ మా అమ్మ ఫీజు కడుతుంది, మా నాన్న ఫీజు కడుతున్నాడు, ఆయన పోడు పడలేక వెళ్తున్నాను అనుకుంటున్నారు. కానీ ఇది వాళ్ళ భవిష్యత్తు కోసం కాదు, ఏది తల్లిదండ్రుల కోసం కాదు మనం చదివేది. పిల్లల ఫ్యూచర్ ఏంటనేది వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి ఆ ఫ్యూచర్ స్కోప్ ని క్రియేట్ చేయడంలో పేరెంట్స్ కూడా కొంత లైక్ ఆ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ని ఫిల్ఫిల్ చేసేది ఇలాంటి సెషన్స్ అని. ఒప్పుకుంటారా? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? అప్పుడప్పుడు ఈ రోజు సార్ మాట్లాడినంత దాంట్లో ఒకవేళ అన్ని పాయింట్స్ అర్థం అవ్వాలని అవసరం లేదు, అన్ని పాయింట్స్ ఉపయోగపడతాయి. ఒక్క పాయింట్ మీకు ఎక్కడ కరెక్ట్ గా తగిలింది అనుకోండి, ఆ ఒక్క పాయింట్ తో మీ జీవితమే కాదు, మీ కుటుంబం మొత్తం, మీ ఆలోచన విధానం మొత్తం, మీ ఇంపాక్ట్ వల్ల మీ చుట్టుపక్కల వాళ్ళందరూ మారుతారు. ఆ ఒక్క పాయింటే. అర్థమైందా? ఛత్రపతి సినిమాలో ఒక్క అడుగు అంటారు చూసారా, అలాగే ఎప్పుడైనా సరే మేము ఎన్ని క్లాసులు కండక్ట్ చేసిన పిల్లలందరూ మారతారని కాదు, ఆ పిల్లలు ఏదో ఒక్క పాయింట్, నేను చెప్పి ఒక్క పాయింట్ కనెక్ట్ అవుతుంది. ఈరోజు మోహన్ సార్ ఇంత ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఒక్క పాయింట్, ఓ మనీ మేనేజ్మెంట్ ఇలా చేయొచ్చు అని చెప్పి ఏదో ఒక ఆడియన్స్ ఒక్కరికి కనెక్ట్ అయింది అనుకోండి, ఆ మనీ మేనేజ్మెంట్ వాళ్ళ కుటుంబంలో మార్పు రావడానికి కారణం ఈయన. ఆలోచించండి. ఖచ్చితంగా ఇటువంటి సెషన్స్ ఫేస్బుక్ లో ఎవరో వీడియో అంటే జస్ట్ మామూలుగా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ పెట్టే టైం ని ఇలాంటి సెషన్స్ కి పెట్టుకుంటే భవిష్యత్తు మొత్తం మారుతుందండి. దయచేసి పిల్లలకి గూగుల్ లేకుంటే వికీపీడియా లేకుంటే వీటి నుంచి ఇన్ఫర్మేషన్ కాదు నాయన, వాళ్ళు దాదాపుగా 40-50 సంవత్సరాలు 20-30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, ఒక 10 సంవత్సరాలు చదువుకొని ఆ జ్ఞానాన్ని పంచే టీచర్ ఎప్పుడు టీచరే. ఆ టీచర్ ని రీప్లేస్ చేసే వస్తువు ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని మాత్రం చెప్పండి. సార్ మోహన్ సార్ ప్లీజ్ యాడ్ యువర్ పాయింట్ సార్. ఎవరు ఆ మాట అడిగారో తెలియదు, మిమ్మల్ని వాళ్ళని చూస్తే కోపం రావట్లా, జాలి వేస్తుంది. ఏంటంటే గూగుల్లో అన్ని ఉంది కదా సార్, టీచర్ ఎందుకు అని గుర్తుపెట్టుకోండి. మీరు చెడు సార్ సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను, నా దగ్గర ఒక కౌన్సిలింగ్ వాళ్ళు వచ్చారు సార్, సెకండ్ క్లాస్ స్టూడెంట్ సార్, సెకండ్ క్లాస్ స్టూడెంట్. వేరే వాడు ఎవరో పెద్దోళ్ళు అడిగినా వాడు తెలిసి తెలియక అజ్ఞాన ఐప్యాడ్ లో వదిలేయండి అని చెప్పొచ్చు. 2వ క్లాస్ స్టూడెంట్ వచ్చి వాట్ ఎవర్ ద ఐప్యాడ్ ఐమ్ హ్యావింగ్, వాట్ ఎవర్ ద టీచర్స్ వాస్ టీచింగ్, దట్ ఈస్ లైక్ రైమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గోయింగ్ టు స్కూల్ అండ్ లిసనింగ్ టు టీచర్ అని చెప్పి అడిగారు. సెకండ్ క్లాస్ స్టూడెంట్. ఇక్కడ తప్పెవరిదనే సెకండరీ సార్, అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే గూగుల్ అన్ని ఇస్తున్నారని చెప్పి. సార్ మీరు చెప్పండి సార్. తప్పకుండా సార్. ఇప్పుడు సపోజ్ మీరే టీచర్ సార్, నేను గూగుల్. ఒక స్టూడెంట్ నన్ను చెడు విషయం అడిగినా చెప్పేస్తా, మంచి విషయం అడిగినా చెప్పేస్తా. ట్రూ సార్. ఒక స్టూడెంట్ నన్ను చెడ్డ విషయం అడిగాడు చెప్పేస్తా గూగుల్, నేను మంచి విషయం అడిగినా చెప్పేస్తా. అదే టీచర్ని చెడు విషయం గురించి అడిగితే ఇది నీకు వద్దమ్మా, ఇది వినకూడదు, ఇది మాట్లాడకూడదు అని చెప్తారు. గూగుల్ కి టీచర్ కి చాలా తేడా ఉంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, తప్పుగా అనుకోవద్దు, క్షమించండి. ఒక ఫోన్ కంటెంట్ ఉంది సార్, ఒక ఫోన్. ఒక టీచర్ ఏం చేస్తారు, తప్పమ్మా అంటాడు, గూగుల్ న్యూడ్ పిక్చర్ కావాలంటే చూపించేసిద్ది. ఏదైనా సరే
అవును. ఒక టీచరు గూగుల్ ఎప్పుడు సమానం కాదు సార్. అలానే చెప్తున్నాను. ఒక పేరెంట్ టీచర్ కూడా సమానం కాదు సార్. 10 మంది పేరెంట్స్ 10 మంది టీచర్స్ కూడా ఒక పేరెంట్‌తో సమానం కాదు. మనం టీచర్‌ని ఇంట్లోనే పెట్టుకొని టీచర్‌ని స్కూల్‌లో ఎత్తుక్కుంటున్నాం. True, sir. గూగుల్ కెన్ నెవర్ బి ఈక్వల్ టు టీచర్. అలానే ఎ టీచర్ కెన్ నెవర్ బి ఈక్వల్ టు పేరెంట్. True, sir. మీరు దీనిలో వివేదించినా కూడా నా దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. నేను ఈ స్టేట్మెంట్ కట్టుబడి ఉంటా. గూగుల్ కెన్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టీచర్ కెన్ నెవర్ బి ఈక్వల్ టు ఎ పేరెంట్. పేరెంట్ కి sir. సమానం కాదు. ఒక టీచర్ ఎప్పటికీ ఒక పేరెంట్ కి సమానం కాదండి. అలానే సార్, మనం చిన్నగా వెస్ట్రన్ కంట్రీస్ కి, యూరోపియన్ కంట్రీస్ ఒక కల్చర్కి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు మన కల్చర్కి రావాలని చూస్తున్నారు. అవును. అదే ఇప్పుడు జరుగుతున్నది కదా. టీచర్ ఎందుకు సార్, నా గూగుల్లో అంతా ఉంది కదా అని మనం ఆరాట పడుతున్నాం. మనం అటువైపు కల్చర్కి వెళ్తున్నాం, ఆలోచనలకు వెళ్తున్నాం. వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఏమో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలని కోరుకుంటున్నారు. ట్రూ సార్. సార్ నిజంగా అది మాత్రం వాస్తవం సార్. ఖచ్చితంగా ఈ పాయింట్ మనం పిల్లల ఆలోచన విధానానికి తీసుకెళ్తే ఖచ్చితంగా టీచర్ విలువను మనం కాపాడినట్టే, ఆ టీచర్ విలువతో పాటు వాళ్ళకి సంస్కారం కూడా నేర్పించినట్టే సార్. చాలా మంచి విషయం నేర్పించారు సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ ఆల్సో మనం డిఫరెంట్ సెషన్స్ ప్లాన్ చేసి చేద్దాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. అలాగే స్పెషల్ థ్యాంక్స్ ఆల్ ద ఫేస్బుక్ యూయర్స్. ఇంతసేపు మీరు మీ టైం ని వెచ్చించి ఇంత అద్భుతంగా ఇన్పుట్స్ మీకు ఉపయోగపడడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అందరికీ ప్రతి గురువుకి టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ద బెస్ట్. నిఖిల్, యూ కెన్ ఎండ్ ద మీటింగ్.